మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం నాయనా. ఈ సంవత్సర కాలమంతని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు మాత్రమే సకల మహిమ ఘనత ప్రభావం చెల్లించుకున్నాం తండ్రి. మాకు కాదు తండ్రి, మాకు కాదు, సకల మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లును కాకనమని మరొక్కసారి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం నాయనా. కృప వెంబడి కృపతో మమ్మల్ని పోషించి సంవత్సర కాలమంతటిలో నీవు చేసిన మేలును ఉపకారము తలంచుకుంటే తండ్రి, అవి లెక్కకు మించినవయ్యను మరలా ఒప్పుకుంటున్నాం తండ్రి. నీ కృప లేకపోతే, నీ కరుణ, నీ జాలి లేకపోతే మేము ఏమీ లేమని మరలా మీ సన్నిధిలో యథార్థముగా ఒప్పుకుంటున్నాం తండ్రి. ఈ సంవత్సరం అంతంలోకి మేము వస్తుండగా ఒక నూతనమైన తీర్మానములతో, ఒక నూతనమైన మనస్సుతో, ఒక నూతనమైన జీవితంలో ఈ సంవత్సరం అంతా ఎక్కడైతే తప్పిపోయామో, తొలగిపోయామో తండ్రి, మరలా అటువంటి జీవితంతో మేము వెళ్ళకుండా నూతన సంవత్సరంలోనికి ఒక నూతనమైన మనస్సుతో, నూతనమైన తీర్మానములతో తండ్రి మీ కొరకు బలం కలిగి గొప్ప కార్యములు చేయవలే తండ్రి. చేసామంతని మీరు వాడుకోమని వేడుకున్నాం తండ్రి. పనికొచ్చే పాత్రలుగా మీరు వాడుకోమని తండ్రి. మీ సర్వచిత్తంని మా జీవితంలో జరిగించమని వేడుకున్నాం తండ్రి. పరమ కుమ్మరవే మా జీవితాన్ని చెక్కమని కోరుకున్నాం తండ్రి. మీకు పనికొచ్చే పాత్రలుగా, నిండు పొర్లు పాత్రగా తండ్రి మీరు కృప చూపించమని కోరుకున్నాం తండ్రి. మాపై జాలి చూపించి ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్న మా దేవా, ఈ సంవత్సర కాలం అంతట్లో మా జీవితంలో, మా ఒంటరి సమయంలో, మా కష్టకాలంలో, మా కన్నీటి సమయంలో మమ్మల్ని ఓదార్చింది నీవే తండ్రి. మమ్మల్ని నడిపించింది నీవే తండ్రి. నీ వాక్యమే తండ్రి మమ్మల్ని శ్రమ కొలిమిలో మమ్మల్ని బ్రతికించింది తండ్రి. నీ వాక్యం లేకపోతే, నీవు సన్నిధి మాతో లేకపోతే మేమేమైపోదుమో మాకు తెలియదు కానీ తండ్రి, కేవలం మీ చిత్తానుసారంగా మీరు మమ్మల్ని నడిపించమని వేడుకున్నాం తండ్రి. మీ సహాయం చేయండి. చేసమంతటిని మరొకసారి ఉజ్జీవపరచమని తండ్రి, క్రమపరచమని వేడుకుంటున్నాం తండ్రి. మీ ఆధీనంలో, మీ చిత్తంలో సంఘమంతా నడువునట్లు తండ్రి, మీకు ఇష్టమైన బిడ్డలుగా తండ్రి, మీ చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా తండ్రి మేము నడువునట్లు మీరు కృప చూపించమని వేడుకున్నాం నాయన. ముందున్న సమయం అంతా మా జీవితంలో ఒక అద్భుతకరమైన సమయం వల్లే తండ్రి, ఒక ఆశ్చర్యకరమైన సమయం వల్లే మా జీవితాన్ని మేము మార్చుకొని, కట్టుకొని, క్రమపరుచుకొని తండ్రి మీకు పనికొచ్చే పాత్రల వల్ల మేము నడువునట్లు కృప చూపించమని వేడుకొంచు. మీకు మాత్రమే సకల మహిమ ఘనత ప్రభావములను చెల్లించుకొనుచు నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనందరం కలిసి పాటల పుస్తకం నుంచి కొన్ని పాటలు పాడుకుంటూ, మనందరికీ తెలిసిన పాటలే పాడుకోబోతున్నాం కనుక అందరం కలిసి చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుస్తూ, బిగ్గరగా దేవుని మహింపరుస్తూ పాడుకుందాం. మనందరికీ తెలిసిన పాట పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 26, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఆయన సన్నిధిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది కనుక ఆనందగానములు చేయొచ్చు. ఆయన సన్నిధిలోనికి రండి ఆయన వాక్యం సెలవిస్తుంది. అట్టి విధంగానే అందరం చిరునవ్వుతో దేవుని మహింపరుస్తూ ఈ పాటల్ని దేవునికి కనపరుస్తూ పాడుకుందాం. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందం 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 ఆనందమే నా యేసుని సన్నిధిలో. ఆయన సన్నిధిలో ఆనందం ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో. పాపమంత పోయేను, రోగమంత తొలిగేను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. ఆయన రక్తములో పాపమంత పోయేను, రోగమంత తొలిగేను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మలో. కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్బాటమే నా యేసుని సన్నిధిలో.
శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. శక్తినిచ్చు యేసు, జీవమిచ్చు యేసు, జయంపై జయమిచ్చును. ఏకముగా కూడి హోసన్న పాడి ఊరంతా చాటెదము. కుతూహల మార్పాటమే ఆ యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆయన సన్నిధిలో ఆనందమే నా యేసుని సన్నిధిలో, ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. సంతోషంగా పాడదాం. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. భూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే, ఒక్క క్షణములోనే రూపాంతరం పొంది పరమున ప్రవేశించుదా. భూరాధ్వనితో పరిశుద్ధులతో యేసు రానయ్యుండే, ఒక్క క్షణములోనే రూపాంతర పొంది పరమున ప్రవేశించుదా. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో, మన యేసుని సన్నిధిలో. ఆనందమే నా యేసుని సన్నిధిలో. కుతూహల మార్పాటమే నా యేసుని సన్నిధిలో, నా యేసుని సన్నిధిలో, నా యేసుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనందరం కలిసి పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 97, 97వ పాట. మేలులు నీ మేలులు నన్ను మర్చిపోలేని, నా ప్రాణమున్నంత వరకు నేను విడిచిపోలేనయ్యా అన్న పాట అందరికీ తెలిసిన పాట. మన కొండల్లో ఉన్నను మనం మర్చిపోలేదు, మనం శ్రమలలో ఉన్నను మనం విడిచిపోని దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం గనుక, కోడి తన రెక్కలతో పిల్లల్ని కాచుకున్నట్లు ఆయన ఈ సంవత్సర కాలం అంతా ఆయన మనల్ని కాచుకున్నాడు. అందుని బట్టే మనం ఇంకా చలిస్తున్నాము, ఇంకా జీవిస్తున్నాము అన్న ఈ సత్యాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకుంటూ, ఆయన చేసిన మేలును ఉపకారములను మరలా గుర్తు తెచ్చుకుంటూ అందరం కలిసి దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ పాటను పాడుకుందాం. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా. హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. కొండలలో ఉన్నను నేను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నేను విడచిపోలేదయ్యా. కొండలలో ఉన్నను నేను మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నేను విడచిపోలేదయ్యా. నీది గొర్రె పిల్ల మనసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. మేలులు నీ
మేలులు. బిగ్గరగా అందరం కలిసి పాడదాం. మా మేలులు మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేనయ్యా. అగ్ని వంటి పరిస్థితి అయినా అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. నీది పావురము మనసయ్యా, ఓ యేసయ్యా పావురము మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను నేను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను నేను విడచిపో. అందరం కలిసి పాడదామా. చీకటిలో ఉన్నను నేను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను నేను విడచిపోలేదయ్యా. నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసు, ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా. నీది గొర్రె పిల్ల, ఓ యేసయ్యా మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల. నీది పావురపు మనసయ్యా, నీది పావురపు మనసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా, యేసయ్యా పావురపు మనసయ్యా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా. నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణము ఉన్నంత వరకు విడచిపోలేనయ్యా. హల్లెలూయా యేసయ్యా, ఓ యేసయ్యా హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఆఖరిగా ఓ హల్లెలూయా యేసయ్యా, మా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా హల్లెలూయా యేసయ్యా, యేసయ్యా హల్లెలూయా యేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనందరం కలిసి పాటల పుస్తకం నుంచి సాంగ్ నెంబర్ 29 పాడుకుందాం. 29వ పాట. కృపలను తలంచుచు ఆయుష్ కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. ఆయన ఈ సంవత్సరం అంతా చేసిన మేళ్లను ఉపకారంను ఆయన చూపించిన కృపను తలంచుకుందాం. మనుషుల ప్రేమ పరిమితి ఉన్న ప్రేమ, యేసయ్య ప్రేమ పరిమితమైనది. ఈజ్ హ్యావింగ్ అ ఇన్ఫినైట్ లవ్ ఆన్ us. ఆయనకి మన మీద ఎనలేని ప్రేమ ఉంది. ఆయన ఎనలేని కృపని మన పట్ల చూపిస్తూ ఇంతవరకు నడిపించినందుకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మహింపరుస్తూ ఆయన ఆరాధిస్తూ ఆయన ఘనపరుస్తూ ఈ పాటను పాడుకుందాం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా
ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. మిమ్మును ముట్టినవాడు నా కంటి పాపను, మిమ్మును ముట్టినవాడు కంటి పాపను, ముట్టునని సెలవిచ్చిన దేవుడు కాచెను గతకాలం, నన్ను కాచెను గతకాలం. కృపలను తలంచుచు, కృపలను ఆయుష్కాలమంతా, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో, కన్నీటిలో ఎలలో నే కృంగిన నింగిని చీల్చి వర్షము పంపి, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. యేసు నింపెను నా హృదయం. కృపలను తలంచుచు, కృపలను తలంచుచు, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే, హల్లెలూయా ఆమేన్. నాకెంతో ఆనందమే, సియోన్ నివాసం, సియోన్ నివాసం. నాకెంతో ఆనందం, ఆనందం, ఆనందమే, ఆమేన్. ఆనందం, ఆనందం. కృపలను తలంచుచు, కృపలను తలంచు. ఆయుష్కాలము, ఆయుష్కాలమంతా ప్రభుని, ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరిగా మనమందరం కలిసి పాటల పుస్తకం నుంచి సాంగ్ 317 317వ పాట. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, నీ ప్రజల పక్షమున యుద్ధములు చేసిన దేవుడు. యెహోవా మన పక్షం నుండగా మనకు విరోధి ఎవరని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఈ సంవత్సర కాలమంతా ఇశ్రాయేల్ని కాపాడు దేవుడు, కొనుకడు నిద్రపోడన్న వాగ్దానము మన జీవితంలో నెరవేరుస్తూ ఇంతవరకు మనల్ని నడిపించిన ఆ గొప్ప దేవుని బట్టి, ఆయన బలంపై ఆధారపడుతూ మన శక్తి కాదు, మన బలము కాదని చెప్తూ, ఆయన నామం ఎంతో బలమైనదని, ఆయన నామంను గణపరుస్తూ సంఘమంతా కలిసి ధ్యానపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ పాటను పాడుకుందాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. సంఘమంతా కలిసి పాడదామా? ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.
బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా, యెహోషువ ప్రార్థించగా ఒక మాట సెలవీగా, సూర్య చంద్రుల నాపితివి. ఆ సర్వశక్తిమంతుని ఆరాధిస్తూ యెహోషువ ప్రార్థించగా, సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆయన నామమును పైకెత్తుదు మరలా. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షంబునా యుద్ధములు చేసిన దేవా. ఓ నీ ప్రజల పక్షంబునా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేయగా, అగ్నిలో పడవేయగా భయమేమి లేకుండిరిగా. అగ్నిలో పడవేయగా భయమేమి లేకుండిరిగా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము సింహాల బోనైనా సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనా, సింహాల బోనైనా సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించిన ఆయన హస్తము, రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనందరం లేచి నిలబడినట్లయితే ఉన్నట్లాగా మరొకసారి సామ్ నంబర్ 103 103వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా అందరం కలిసి ఏకస్వరముతో బిగ్గరగా దేవుని మహింపరుస్తూ చదువుకుందాం. సామ్ నంబర్ 103 103వ కీర్తన సంఘమంతా కలిసి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు,
ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడ్ల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుల ఎడ్ల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడ్ల జాలిపడును. నరుని ఆయువు గడ్డివలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు కలవారి మీద యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా, ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. మనం అలా నిలవబడినట్లయితే అందరం కలిసి కొద్ది నిమిషాలు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఆయన మహింపరుస్తూ, ఆయన కీర్తిస్తూ, ఆయన కొనియాడదాం. ఆయన నమ్మినచో మన సిగ్గుపడనీయుడు. అనాథగా విడిచిపెట్టిన దేవుడు కాదు మన దేవుడు. ఈ సంవత్సర కాలం అంతట్లో ఎవరు ఉన్నా లేకపోయినా ఇమ్మానుయేలు అన్న దేవుడు మనం ఎన్నంటే ఉండి ఇంతవరకు మనల్ని నడిపించి మనల్ని గమనించిన దేవుడు. ఆ గొప్ప దేవుణ్ణి, ఆయన నామమును కొలుస్తూ, ఆయన నామమును కీర్తిస్తూ అందరం కలిసి మన స్వరములు తెరిచి కొద్ది నిమిషాలు వందనాలు చెల్లిద్దామా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, హల్లెలూయా అని చెప్దాం, వందనాలు చెప్దాం. ఆయన చేసిన మేలును ఉపకారం తలంచుకుంటే అవి మన లెక్కకు మించినవై ఉన్నవి. వాటిని వివరించాలి అనుకుంటే అది మన తరము కాదు, అది మన సాధ్యం కాదు. అటువంటి ఎన్నో మేలులు మిక్కిలి చిన్న విషయం అయినప్పటికీ ఆయన మన పట్ల చూపిస్తున్న విశ్వాస్యతను బట్టి ఆయన్ని ఆరాధిద్దాం, ఆయన కీర్తిద్దాం, ఆయన మహింపరుద్దాం, ఆయన కొనియాడదాం. అందరం కలిసి స్వరములు తెరుద్దామా, దేవునికి స్తుతులు చెల్లిద్దాం, గణపరుద్దాం, ఆయన ఆరాధిద్దాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని వాక్యం సెలవిస్తుంది. మిక్కిలి చిన్న విషయం అయినప్పటికీ అటువంటి చిన్న విషయంలో కూడా ఆయన తన కృపను చూపిస్తూ, ఆయన తన జాలిని చూపిస్తూ, మన పట్ల దీర్ఘ శాంతం, ఆయన జాలీకరణ చూపిస్తూ, కంటి పాప వలె మనల్ని కాచిన మన దేవాది దేవుని బట్టి ఆయన స్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధన. నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. సంఘమంతా కలిసి చప్పట్లు కొడుతూ పాడదామా. నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, యేసయ్యా. సంగమంతా స్వరములు తెరిచి యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే 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 మా రాజువయ్యా. నిన్నే నిన్నే మేం కొలుతుమయ్యా, నీవే నీవే. ఆయన నామమును పైకితో చెప్దామా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో నలిగిన
బ్రతుకున నన్ను బలపరిచిన దేవా, నన్ను బలపరచేనయ్యా, నే గణపరతునయ్యా. యేసయ్యా నన్ను బలపరచేనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతున్నా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూ సంగమంతా కలిసి నీవే నీవే మా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అన్యులే నన్ను అండ నీవైతివయ్యా, అండ నీవైతివయ్యా, మా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడు, శక్తిమంతుడా. ఎల్ షడాయ్ ఓ సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. ఆ ఎల్ షడాయ్‌ని ఆరాధిద్దామా? ఈ సంవత్సర కాలం అంతట్లో సర్వశక్తిమంతుడై మన జీవితంలో చేసిన అద్భుతములను బట్టి ఎల్ షడాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా, నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి. తండ్రి దేవా తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా, ఓ తండ్రి దేవా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీ. యెహోవా షాలోమ్, యెహోవా షాలోమ్, శాంతి నొసగువాడా, యెహోవా షాలోమ్, శాంతి నొసగువాడా, శాంతి నొసగువాడా. ఆయన ఇస్తున్న శాంతి సమాధానంను బట్టి, ఆయన మన జీవితంలో యెహోవా షమ్మాగా చేసిన అద్భుతంను బట్టి వాడా యెహోవా షాలోమ్. శుభవేళ ఓ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా, నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా, నీకేనయ్యా. ఓ తండ్రి దేవా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీ. ఆఖరిగా సంఘం అంతా కలిసి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా, తండ్రి దేవా నీకేనయ్యా. అవును తండ్రి, నీకు మాత్రమే స్తుతులు, నీకు మాత్రమే మా ఆరాధన. యు ఆర్ ద ఓన్లీ డిజర్వింగ్. నీవు మాత్రమే అర్హుడవు, నీవు మాత్రమే యోగ్యుడు అని నీ నామమును పైకెత్తుతున్నాము.
నీవు మా పట్ల చూపిస్తున్న ప్రేమను మేము వర్ణించలేము. నీవు మా జీవితంలో చేసిన కార్యములు మేము వివరించలేము తండ్రి. అట్టి అద్భుతములు, అట్టి ఆశ్చర్యకరమైన క్రియలు మా జీవితంలో జరిగిస్తున్న మా దేవా, మనుష్యుల దృష్టికి అది అసాధ్యం అనుకున్నప్పుడు ఎల్ షడాయ్ అయి మా జీవితంలో నీవు చేసిన ఒక అద్భుతమును బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలని చెప్తూ ఆయన అందరం కలిసి ఆరాధిద్దాం, ఆయన కనపడతాం. We praise you, Jesus. We praise you, Lord. We thank you, Jesus. నీ ప్రేమ వర్ణించుట మా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట మా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట మా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట మా బ్రతుకు మరొకసారి చెప్తామా? నీ ప్రేమ వర్ణించుట మా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట మా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా, నీ బడిలో మాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలును. తండ్రి మా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుట్టె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. మా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుట్టె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో మాకు సుఖము. నీ బడిలోనే తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. ఏక స్వరంతో సంగమంతా కలిసి తండ్రి దేవా మా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా, నా ప్రియుడా నా ప్రాణమా చెప్తామా? నా జీవమా నా స్నేహమా, ఓ యేసయ్యా మా ప్రియుడా మా ప్రాణమా నిన్నారాధించెదను. మా జీవమా మా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ బడిలో నాకు సుఖము. యేసయ్యా 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 మా యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నీ వాత్సల్యమును మాపై చూపించి నీ సాక్షిగా నన్ను లేపావయ్యా నీ వాత్సల్యమును మాపై చూపించి నీ సాక్షిగా నన్ను లేపావై ఊహించలేని ఓ ఆశ్చర్య కార్యములు ఆయన పనికొచ్చే పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా యేసయ్యా 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 ఆఖరిగా సంఘం అంతా కలిసి మన జీవితాన్ని సమర్పించుకొని చెప్తామా యేసయ్యా 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 హల్లెలూయా యేసయ్యా యేసయ్యా worship you Lord యేసయ్యా మా దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నేను నీ కృప చొప్పున మమ్మలను సంఘమంతటిని జ్ఞాపకం చేసుకుని ఈ సంవత్సరం అంతా మమ్మల్ని బ్రతికించి మమ్మలను నడిపించిన మా దేవ, ఈ రాత్రి కూడా మమ్మలను మీరు నడిపించమని, మీ చిత్తమంతటిని జరిగించమని, మీరే మాట్లాడమని, మీరే బలపరచమని, నన్ను కూడా మీ స్వాధీనంలో ఉంచుకొని నీ సంఘమును నీ చిత్తంలో నడిపించుటకు తగిన కృప దయచేయమని, నీ వర్తమానము నీ సంఘమునకు తెలియచేటకు తగిన సహాయం దయచేయమని, నీ ఆత్మాభిషేకము పరిశుద్ధాత్మిక సంచారము మా మధ్య నుంచి నడిపించమని, మా హృదయంలో, మా మనస్సులో, మా దృష్టి, మా ఆలోచనలు అన్నిటినీ కూడా పరిశుద్ధాత్మగా మీరు మీ స్వాధీనంలో ఉంచుకుని అడుగుచున్న ప్రభా, నీ కృప చొప్పున, నీ కనికరము చొప్పున మమ్మల్ని దర్శించమని, మమ్మల్ని ముట్టమని, మమ్మల్ని తాకమని, మమ్మలను ఉజ్జీవింపజేయమని మరొకసారి సంఘమైన మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ సర్వ మహిమ ఘనత ప్రభావం మీ నామమునకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చుందాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము, 1 Kings chapter 19 verses 7. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 7వ మాట. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట యొక్క గుహలో బస చేశాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై. కూడిన సంఘమంతటికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మహాకృపలో దేవుడు మనలందరినీ ప్రేమించి మరి ఈ సంవత్సరం ఆఖరి దినాల్లో దేవుని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి దేవుడే మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవుని నామానికి సర్వ మహిమ ఘనత ప్రభావం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని సంఘం, మరి ఈరోజు ఆఖరి రోజు కాబట్టి మరి మనము కొన్ని నిమిషాలు దేవుని వాక్యం వినిన తర్వాత దేవుని ఆరాధించి తర్వాత మనం ముగించుకుందాం. ఈరోజు 8:30కే ముగించుకోవాల్సి ఉన్నది. 8:30 కల్లా ముగించాలి. ఎందుకంటే రేపు ఉదయం మరలా తిరిగి 6:30కి మేము జీనబాడు ప్రాంతానికి ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళవలసి ఉంది. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఈ రాత్రి మరలా మేము చేయవలసి ఉన్నది. కాబట్టి సంఘమంతా కూడా సహకరించవలసిందిగా ప్రభునామని కోరుతున్నాను. మరి నిన్నటి దినాన్ని దేవుని యొక్క మహాకృపణ చేత, దేవుడు బలమైన ఆత్మ చేత దేవుడు తన సంఘమంతటి నింపి దర్శించి మరి ప్రార్థనలు యందు కూడా
పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయడంలో కూడా మరి దేవుని సన్నిధి, దేవుని యొక్క ఉనికి బట్టి దేవుని సంఘం అంతటిని దేవుడు దీవించడని నమ్ముచు ఉన్నాను. మరి ఈ రాత్రి ఇప్పుడు దేవుని సంఘం మరి నిన్న రాత్రి ప్రార్థనల కొరకు మనము ఎక్కువసేపు వాక్యం వినలేకపోయాం, ఎక్కువ ఆరాధన చేయలేకపోయాం. కాబట్టి మరి ఈ రాత్రి కేవలం ఆరాధన, దేవుని వాక్యము, వర్డ్ అండ్ వర్షిప్ అని పెట్టడం జరిగింది. మీకు చూసారో లేదో, వర్డ్ అండ్ వర్షిప్. కాబట్టి ఆరాధన వాక్యమే ఈరోజు అని అనుకున్నాం. అయినప్పటికీ మరి ఈరోజు యథావిధిగా మీరు అందరూ కూడా నమ్మకంగా ఆలస్యంగానే వచ్చారు. ఆలస్యంగా వచ్చినప్పటికీ మరి తొందరగానే మనం ముగించుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము మన అందరికీ బాగా తెలుసు. ఈ సంవత్సరము మనము ధ్యానించుకోవడం జరిగింది. ఈ రాత్రి కొరకు ఆలోచిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఈ రాత్రి కొరకు నవంబర్ ఎండింగ్ నుండి నేను ఆలోచించడం మొదలుపెట్టాను. ఆలోచిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఈ 2 రోజులు, నిన్న ఈ రోజు కొరకే ఆలోచిస్తున్నాను. క్రిస్మస్ కొరకు కానీ, క్రిస్మస్ మీటింగ్స్ గురించి కానీ నేను పెద్దగా ఆలోచించలేదు. కానీ 26, 27 అండ్ డేట్స్ ఫిక్స్ అయిన తర్వాత, ఇయర్ ఎండింగ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేటువంటి డేట్స్ ఫిక్స్ అయిన తర్వాత ఈ 2 రోజుల కొరకే నేను చాలా మార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఐ వాస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ బ్యాటిల్. చాలా మా యొక్క పోరాటం నేను చూస్తూ ఉన్నాను. నా వ్యక్తిగత జీవితంలో కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు ఎల్లా కూడా చేయలేనటువంటి పరిస్థితులు, ఓటమి పాలైపోతున్నటువంటి పరిస్థితులు, ఉపవాసం ఉండలేక మళ్ళీ ఆగిపోవడం, ఇట్లా చాలా ఈ నవంబర్ ఎండింగ్ నుండి ఈ రోజు వరకు కూడా మరి రకరకాలైనటువంటి పోరాటములు, రకరకాలైన ఇబ్బందులు గుండా వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఇట్లా జరుగుతుందో దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక ఈ 2 రోజుల కొరకు బలంగా ఉంది దేవుని సంఘం పట్ల అని నేను గమనించాను. ఎప్పుడైతే మనకి కొన్ని సైన్స్ ద్వారా, కొన్ని క్రియల ద్వారా మనకు తెలిసిపోతుందా ఇది దేవుడు కార్యము, దేవుని చిత్తము, దేవుడు దర్శిస్తున్నాడు, దేవుడు మాట్లాడబోతున్నాడు, దేవుని యొక్క ప్రణాళికలో దేవుడు తన సంఘాన్ని నడిపించబోతున్నాడని మనం గ్రహించగలుగుతాం. ఆత్మీయ జీవితంలో, ఆత్మలో, ఇన్స్పిరిట్, ఆత్మలో మనం గ్రహించగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితము శరీర సంబంధమైన జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అపోజిట్ పౌలు రోమిలు రాసిన పత్రికలో చాలా ఆ వ్యత్యాసాన్ని చూపిస్తూ అంటాడు. ఆత్మానుసారులు, శరీరానుసారులు. ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మీద మనసు ఉంచుతారు, శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుతారు అని ఆయన ఆ వ్యత్యాసాన్ని, ఆ డిఫరెన్స్ని వ్యక్తపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుని సంఘమా ఆత్మానుసారులుగా మనం ముందుకి మన జీవితాలు కొనసాగించబడుతున్నప్పుడు యాజ్ ఎ స్పిరిట్ బీయింగ్స్, ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత మనము దేవుని యొక్క ఆత్మను కలిగిన వారమై మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ ఆత్మానుసారులకి ఎదురయ్యేటటువంటి శరీర సంబంధమైనటువంటి పోరాటాలు, శరీర సంబంధమైనటువంటి ఇబ్బందులు, శరీర సంబంధమైనటువంటి క్రియలు మన జీవితంలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. మనం ఆత్మీయంగా జీవిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం అనగా పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి, ఆత్మచేత మనము ఎన్నుకొనబడి, ఆత్మచేత ముద్రించబడి, దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతూ కొనసాగిస్తున్నటువంటి మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా ఇట్ విల్ నాట్ బి అన్ ఈజీ వే ఆఫ్ లైఫ్. అది సులువైనటువంటి జీవితముగా మన జీవితం ముందుకు వెళ్దాం. మనం ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు, దేవుని కొరకు చేద్దాం అనుకున్నప్పుడు, దేవుని కొరకు నిలబడదాం అన్నప్పుడు, పరిశుద్ధంగా జీవించాలనుకున్నప్పుడు, దేవుని కొరకు ప్రయాసపడదాం అనుకున్నప్పుడు, దేవుని చిత్తానుసారంగా జీవించాలనుకున్నప్పుడు, దేవుని చిత్తము జరిగించాలనుకుంటున్నప్పుడు, దేవుడి కొరకు బ్రతకాలి అనుకుంటున్నప్పుడు, ఇంకా నేను మారిపోవాలి, నా స్వభావం మారిపోవాలి, నా జీవితం మార్చబడాలి, ఇంకా నా బ్రతుకు మార్చబడి నేను దేవుని కొరకు, దేవునికి సమర్పించుకొని నా జీవితం నేను జీవించాలి, నా మాటలు, నా చూపులు, నా క్రియలు, నా స్వభావం, నా వ్యక్తిత్వం అంతా కూడా మార్చబడాలి. నేను యేసుక్రీస్తు ప్రభుని కలిగిన వాడిని, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి వాడిని, యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించేటువంటి వాడిని, ఆ పరిశుద్ధులకు తగినట్లుగా, దేవుని బిడ్డలకు తగినట్లుగా నేను జీవిద్దాము అనుకుని మనం ప్రయాసపడుతూ ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు అడుగడుగుని కూడా అపవాది మనలను ఎదురిస్తూ ఉంటాడు. అపవాది మనలను జీవించినప్పుడు, అపవాది దేవుని కొరకు బ్రతకనవుడు, అపవాది నీతి కొరకు నిలబడినవుడు, అపవాది నీతిలో కొనసాగించినవుడు, అపవాది పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నిత్యము ఆ పోరాటము జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ పోరాటము జరగట్లేదో మనం ఆత్మీయ జీవితం మనం పరిశీలించుకోవాలి, మనం ప్రశ్నించుకోవాలి. ట్రాక్లో ఉందా లేదా బండి సరిగ్గా నడుస్తుందా లేదా అన్నటువంటి ఆ యొక్క ప్రశ్నలు మనకు రావాలి. ఆ ప్రశ్నలు మన హృదయంలో తలెత్తాలి. నేను దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క వెలుగులో, వాక్యానుసారంగా, వాక్యపు వెలుగులో నేను జీవిస్తున్నానా లేదా అని మనం పరిశీలన చేసుకోవాలి, మనం ప్రశ్నించుకోవాలి. ఒకవేళ మనకి ఎదురుదాడి కానీ, సవాలులు కానీ, లేకపోతే మనము జీవిస్తున్నటువంటి ఆత్మీయ జీవితంలో ప్రశ్నలు కానీ ఇట్లాంటివి ఏమీ రాకుండా
మన జీవితం ఓకే అలా కొనసాగిపోతున్నట్లయితే ఒకసారి మనం ఆగి మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా చాలా పౌరుషం కలిగినటువంటి వ్యక్తి, రోషం కలిగినటువంటి వ్యక్తి. 450 మంది అంతేనమ్మా, 450 మంది ప్రవక్తలను, బయలు ప్రవక్తలను చంపేశాడు, వధించేశాడు. ఏం చేసి నరికేశాడు. నరికేసిన తర్వాత ఆయన మామూలు 450 మంది నరికేయడం అంటే మాటలు కాదు. ఆ యొక్క 450 మంది ప్రవక్తలకి రాజుగారి సపోర్టు, రాణిగారు మరింత సపోర్ట్ ఉంది. దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు, దేవుని చేత ఏర్పరచబడిన ఇజ్రాయేలీల్లో బయలు ప్రవక్తలు వచ్చి జీవిస్తున్నారు. బయలు ప్రవక్తలకు ఆహారం దొరుకుతుంది. యెహోవా ప్రవక్తలకు, దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో దేవుని ప్రవక్తలకు మాత్రం రోజులు లేవు, ఆహారం లేదు, భయంతో ఆందోళనతో వారు జీవిస్తున్నటువంటి దినములు. అట్లాంటి సవాలుతో కూడినటువంటి దినములలోని ఏలియా ఏం చేశాడంటే 450 మంది బయలు ప్రవక్తలను ఆయన నరికేశాడు, చంపేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చంపేసిన తర్వాత ఇక వర్షాన్ని గురించి ప్రార్థన చేశాడు. అరచేయంత మేఘము కనబడింది. అరచేయంత మేఘము కనబడగాన ఏలియా చెప్పాడు, అరచేయంత మేఘం పైకి వస్తుంది అనగాన మోపైన వర్షము కుమ్మరించబడబోతుంది. ఇంకా వర్షము అప్పుడు వరకు వర్షము కుమ్మరించకుండా ఆగిపోయింది కాబట్టి వర్షము కుమ్మరించబడిపోతుంది. అంటే గుడ్ న్యూస్, శుభవార్త. ఇజ్రాయేల్ దేవుని సంఘంలో శుభవార్త ఏంటంటే బయలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రవక్తలన్నీ కూడా సమూల నాశనం చేయబడినది. సమూల నాశనం చేసి తొలగించబడ్డారు. దేవుని యొక్క ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించింది, దేవుని సన్నిధి దిగి వచ్చింది. మరొక మూడో సైన్ ఏమిటంటే దేవుడు ఏమన్నాడు, ఆకాశం మీద మేఘాన్ని తీసుకొచ్చాడు. అప్పుడు వరకు ఆకాశం మీద మేఘము లేదు, వర్షము లేదు, ఇబ్బంది, భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు ఏలియా ప్రార్థన చేయగా దేవుడు ఆ ప్రార్థన విని ఆకాశం మీద అరచేంత మేఘమును చూపించి మోపైన వర్షముని దేవుడు కుమ్మరించిపోతున్నాడని మాట్లాడగా దేశమంతటికి, దేవుని ప్రజలందరికీ దేవుడు ఒక అద్భుతము, దేవుడు తన కార్యమును దేవుడు చేయబోతున్నాడటువంటి పరిస్థితి, ఒక సైన్స్ వచ్చేసాయి, అన్ని గుర్తులు వచ్చేసాయి. ఇంక దేవుని కార్యము, దేవుని చిత్తము, దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, ఆకాశం నుండి అగ్ని వచ్చి దహించింది, ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత సంఘమంతా కూడా నిశ్శబ్దంగా, సంఘం ఇవన్నీ చూసే సంఘమంతటిని పక్కన పెడితే ఏలియాని దేవుడు వాడుకొని దేవుడు అద్భుత రీతిగా ఇట్లాగా దేవుని యొక్క కార్యములంతా సంఘమంతటిని దీవించడానికి, సంఘమంతటిని ఆశీర్వదించడానికి ఏలియాను వాడుకున్న తర్వాత ఈ ఏలియా సంగతి యెజ్బేలు దగ్గరికి వెళ్ళింది. రాణి అయిన యెజ్బేలు దగ్గరికి వెళ్తే యెజ్బేలు ఏమన్నదంటే ఏలియాని చంపేస్తాను అనుకుంది. ఎవరైతే ఈ 450 మంది ప్రవక్తలని చంపేసాడో ఆ ఏలియాని యెజ్బేలు చంపేస్తానంటే ఈ ఏలియా యెజ్బేలు చంపేస్తాన మాట విని ఆయన ఒక దినము ఆయన అరణ్యంలో పరిగెడుతూ ఉంటాడు. పరిగెట్టి పారిపోయి యెజ్బేలు నుండి తప్పించుకొని ఆయన ప్రాణమును కాపాడుకుంటూ చంపేస్తున్నటువంటి యెజ్బేలు నుండి తప్పించుకొని పరిగెట్టి ఒక స్థలంలోకి వచ్చి బద్రీ వృక్షం కింద కూర్చునిపోయి ఇంకా ఆ స్థలంలో నిలిచిపోయి ఇంకా పరిగెట్టడానికి శరీరంలో ఏమాత్రం ఓపిక లేదు. ఉదయం లేచిన దగ్గర నుండి మరి ఎన్ని గంటలు ప్రారంభించాడో తెలియదు, ఎప్పుడు ఆయనకు వర్తమానం వచ్చిందో తెలియదు. రేపటి సమయానికి ఈ గడియకి నువ్వు ఎవరినైతే అట్లాగే నిన్ను కూడా చంపేస్తున్నాను కానీ ఆయన పరిగెడుతూ ఇంక శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతటిని వాడేశాడు. ఆయన ఎనర్జీ లెవెల్స్ అన్నిటిని వాడేసి పరిగి అలసిన రీతిగా అలసిన రీతిన అట్లా కూర్చుంపాడు. ఆయన అలసిపోయాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన అలిసిపోయాడు, శారీరకంగా మానసికంగా అలిసిపోయి దేవుని సన్నిధిలో ఏమైనా ప్రార్థన చేస్తున్నాడంటే ఇంకా చాలు, నేను ఇంకా బ్రతకడాలని ఆశపడట్లే, ఇంకా బ్రతకాలని కోరుకోవట్లే, ఇంకా నా జీవితం ముందుకు వెళ్ళాలని ఆశపడట్లే, ఇంకా చాలు, నా పితరుల దగ్గర నన్ను కూడా తీసుకొని వెళ్ళిపో అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో లిటరల్గా ప్రార్థన చేశాడు. ఆయన వ్యక్తిగతంగా, ఆయన యథార్థంగా దేవుని సన్నిధిలో ఆయన హృదయమంతటిని వ్యక్తపరిచాడు. ఆయన అలిసిన రీతిన, ఆయన కృంగిపోయిన రీతిన వెనుకన శత్రువు తరుముతుండగా ఇంకేం జరుగుతుందో శత్రువు చేతిలో మరణించుట కంటే ఇక్కడ వచ్చి దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, చాలు ప్రభు, ఇంక నేను బ్రతకాలని ఆశ లేదు, ఇంక గొప్ప జీవితాలు జీవించాలని ఆశ లేదు, ఇంక నేను ముగించాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు ఫినిష్ మై లైఫ్, నా జీవితాన్ని, నా పరుగుని ఇంక ముగించాలనుకుంటున్నాను, ఇంక అయిపోయింది ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఎట్లా రెస్పాండ్ అయ్యాడంటే ఏలియా ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు ఆయన ప్రార్థనకు జవాబిస్తూ దాన్ని దహించాడు, దేవుడు దాబాబు చేశాడు. కానీ ఈ సమయంలో ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు తన దూతను పంపించి ఆహారం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఇంకా హల్లెలూయా. ఇంకా బ్రతకాలని ఆశ లేదు, ఇంకా బ్రతకడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
శరీరంలో ఉన్నటువంటి ప్రతి కోణం అలిసిపోయింది, మనసు అలిసిపోయింది. ఎందుకు మానసికంగా అలిసిపోతేనే కానీ ఆ ప్రార్థన రాదు అంటే, మానసిక నేను ఎక్కడ అన్యాయం చేశాను, ఎక్కడ నష్టం కలిగి చేశాను. ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని పక్షాన్ని నిలబడి వారందరి కొరకు పోరాడి ప్రార్థన చేసి, అక్కడ ప్రవక్తలందరూ కూడా ఇశ్రాయేలీలందరూ కూడా ఎవరు యెహోవా పక్షాన్ని ఉన్నారంటే, ఎవరు కూడా ముందుకు రాని పక్షంలో నేను యెహోవా పక్షాన్ని నిలబడి దేవుని పక్షాన్ని నిలబడితే, ఇప్పుడు నన్ను చంపడానికే పరిగెడుతున్నారే, నా మరణమకే వచ్చింది అని పరిగెడుతూ అలిసిన రీతిన కృంగిన వేళలో ఆయన ఏమన్నాడంటే, దేవుని సన్నిధికి చాలు ప్రభువా అంటున్నాడు. దేవుని సంగమా, కొన్ని సందర్భాల్లో ఆత్మీయ జీవితంలో ఈ యొక్క ఫేజ్ ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది. ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ చదివినా, ఎంత ఆత్మీయంగా రోషము పౌరుషము ఉపవాసాలుండి అనుదినము దేవుని సన్నిధిలో ఉన్న కొన్ని సమయంలో కొన్ని పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితి వస్తుంది. ఎట్లాంటి పరిస్థితి? మానసికంగా శారీరకంగా అలిసినటువంటి పరిస్థితి, శారీరకంగా అలిసిపోయి కృంగిపోయినటువంటి పరిస్థితి, మానసికంగా అలిసిపోయినటువంటి పరిస్థితి. ప్రియమైన బిడ్డలారా, కొన్నిసార్లు శరీరంకి ఏమైనా అవుతే మనసు కొంచెం మానసికంగా బాగుంటే కొన్నిసార్లు ఓకే, దాన్ని సహించుకొని ముందుకు వెళ్ళగలుగుతాం. అదే మానసికంగా ఏమైనా అయింది అనుకోండి, మనసు కృంగిపోయింది అనుకోండి, మనసు నలిగిపోయింది అనుకోండి, మనసు విరిగిపోయింది అనుకోండి, శరీరం ఎంత బాగున్నా కూడా, శరీరం ఎంత సహకరించినా కూడా బలహీనులుగా కృంగిన స్థితిలో అట్లనే మనం పడిపోతాం. అట్లాంటి స్థితిలో ఏలియా ఉన్నాడు. అట్లాంటి స్థితిలో మన జీవితాల్లో గడిచినటువంటి సంవత్సరంలో ఎన్నో చూసి ఉండవచ్చును. అట్లాంటి పరిస్థితులు కూడా వెళ్ళవచ్చు. ఇంక గివ్ అప్, ఇంక విడిచిపెట్టద్దాం, ఇంకా నా వల్ల జరగదు, ఇంక ఈ వ్యాధితో నేను ఇంకా బ్రతకలేను, ఈ సమస్యతో నేను ఇంకా ముందుకు వెళ్ళాను, ఈ కుటుంబాన్ని ఇంకా నేను పోషించలేను, ఈ కుటుంబంతో నేను కొనసాగించలేను, లేకపోతే ఈ భార్యతో వెళ్ళలేను, ఈ బిడ్డలతో వెళ్ళలేను, ఈ భర్తతో వెళ్ళలేను, ఈ ఆర్థిక ఇబ్బందులతో కొనసాగించలేను, ఈ కుటుంబ సమస్యలతో వెళ్ళలేను, ఈ ఉద్యోగం లేని జీవితం జీవించలేను. ఇట్లాంటి పరిస్థితులు కూడా ఏ పరిస్థితిలో మనసు కృంగిపోయిందో తెలియదు. అట్లాంటి పరిస్థితులు అన్నింటిలో కూడా మన జీవితాలు వెళ్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇంక ముగించడమే, ఎండ్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్, ఫినిషింగ్ హియర్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్, ముగించడమే, ఇక్కడ ఆగిపోవడమే, ఇక్కడ పడిపోవడమే, ఇక్కడ రాలిపోవడమే, ఇక్కడ విడిచిపెట్టడమే ఇక్కడ మన జీవితానికి అదే ఆన్సర్. ఇంకొక ఆన్సర్ ఏమీ కనబడకపోవచ్చు. ప్రియమైన బిడ్డలారా, ఏలియాకి అదే కనబడుతుంది. దినమంతా పరిగెట్టి వచ్చి కూర్చుంపాడు, అలిసిపోయాడు. చుట్టూ ఏ మనుషుడు లేడు ఆశ్రయించడానికి. ఒక పాట పాడుతాం కదా, ఏ మనుషుడు లేడు ఆశ్రయించుటకు, నన్ను పర్లేదు, స్థలమే లేదు, ఏ మనుషుడు లేడు. He was not having any cell phone, he was not having anybody, any brother, any friend. ఎవరూ లేరు ఆశ్రయించి. కొన్నిసార్లు అట్లాంటి పరిస్థితులు ఉంటాయి ప్రియమైన. అట్లాంటి పరిస్థితులు కొన్నిసార్లు మన జీవితం వెళ్ళి ఉండవచ్చు. ఇంకా అయిపోయిందిలే, ఇంక ఈ సంవత్సరంతో అయిపోద్ది, ఈ సంవత్సరంతో ముగిద్దాం, ఈ వ్యాధితో ఇంక బ్రతకలేకపోతున్నాను, ఈ యొక్క ప్రశ్నలతో, ఈ అనుమానాలతో, ఈ భార్యతో, ఈ పిల్లలతో, ఈ ఆర్థిక పరిస్థితులతో. చాలాసార్లు పేపర్లో చూసినప్పుడు కానీ న్యూస్లో విన్నప్పుడు చాలామంది వారి జీవితాలు ముగించేసుకున్నటువంటి జీవితాలు, స్వతహాగా అంటే సూసైడ్ చేసేసుకున్న, ఆత్మహత్యలు చేసేసుకున్నటువంటి జీవితాలు చూసినటువంటి పరిస్థితులు చూసినప్పుడు ఇంకా ముందుకు వెళ్ళి ఇంక దారులన్నీ మూయబడిన తర్వాత ఇంకే దారి లేనప్పుడు వారు ఏం చేస్తున్నారంటే, వారు ఒకే దారి ఎంచుకున్నారు, మరణమే. కాబట్టి ఈయన దేవుని సేవకుడు కాబట్టి ఈయన తన ప్రాణాన్ని తను తీసుకొని కొనగా ఏమంటున్నాడంట, దేవుని సన్నిధిలో, ప్రభు ఇక చాలు, నా పితరుల దగ్గర చేర్చేయి, ఇంక నేను బ్రతకాలనుకోవట్లేదు, ఇంక నేను జీవించాలనుకోవట్లేదు అంటున్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీ జీవితం పట్ల, మన జీవితం పట్ల మనకొక ఆలోచన మనకు ఉన్నప్పుడు, మనల్ని ఏర్పరచుకొని, మనల్ని నిర్మించి, మనల్ని రక్షించుకున్న దేవునికి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి. దేవుని స్తోత్రంకి వెళ్ళినాక హల్లెలూయా. నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సమస్యల పట్ల, నీ దేని వలన నీకు ఆ ఆలోచనలు వచ్చిందో, ఏ తలంపు వలన ఆలోచనలు వచ్చిందో నాకైతే తెలియదు. కానీ మన జీవితంలో ఏ విషయాలను బట్టి మనకు ఆలోచనలు వచ్చే మనకు తెలియదు. కానీ అందరూ వ్యక్తిగతంగా బయట ఉన్నవారు ఎవరికి తెలియకపోవచ్చు. ప్రియమైన బిడ్డలారా, కొన్నిసార్లు మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఎదుటి వారికి ఎవరికి అర్థం కాకపోవచ్చు, ఎవరు దాన్ని తెలుసుకొనవచ్చు, వీళ్ళకేముంది బాగుండు అనుకునవచ్చును. కానీ వీ నో వాట్ వీఆర్ ఫేసింగ్. మనం ఎట్లాంటి పరిస్థితి గుండా వెళ్తున్నామో, అసంతృప్తితో జీవిస్తున్నామో, ఎట్లాంటి బాధలో జీవిస్తున్నామో, ఎట్లాంటి అనుమానముతో జీవిస్తున్నామో, ఎట్లాంటి నొప్పితో జీవిస్తున్నామో, ఎట్లాంటి బాధతో మన జీవితాన్ని కొనసాగిస్తున్నామో అది ఎవరికి తెలియకపోవచ్చు. ఒకటి నీకు తెలుసు, రెండోది నీ దేవాది దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడికి నీ గురించి తెలియకపోతే ఆయన దేవుడే కాదు, నువ్వు దేవుడిని ఆరాధించిన అవసరం లేదు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘం, ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు మన జీవితం. ఏలియా పరిగెడుతున్నప్పుడు, యెజ్బేలు భయపెడుతున్నప్పుడు, ఏలియా పరిగెడుతూ వచ్చినప్పుడు సమయానికల్లా ఏలియాలో ఉన్నటువంటి పరిస్థితిని అంతటిని ఎరిగినటువంటి దేవుడు, ఏలియా భవిష్యత్తు ఎరిగినటువంటి దేవుడు తన జవాబుతో దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా.
మన భవిష్యత్తులో రేపు ఏమి జరగబోతుందో, మన భవిష్యత్తులో రేపు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నామో దానికి ముందుగానే జవాబు సిద్ధపరిచి ఆయన సిద్ధంగా ఉండేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, ఏలియా కొరకు దేవుడు అప్పటికప్పుడు ఆయన దేవుని దూతకి ఆర్డర్స్ ఇచ్చేసాడు. దూత ఆహారం పట్టుకొని సిద్ధంగా ఉంది. దేవుడికి ఒక ఆలోచించవలసిన విషయం వస్తే, ఒక సందర్భంలో ఈ ఏలియాకి కేరేతు వాగు దగ్గర, ఎక్కడంటే ఆయన 18వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఇంకా వర్షము కురవపోవట్లేదు, దేవుడు ఆకాశాన్ని మూసివేశాడని ప్రవచించిన తర్వాత అంతా నీరు ఎండిపోతుంది, అన్ని నీళ్ళు. దేవుడు ఏం చేసి కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చో అని చెప్పాడు ఏలియాకి. ఆ కేరేతు వాగు దగ్గర కూర్చుంటే అందరూ ఆహారం కొరకు బాధపడితే దేవుడు ఏం చేశాడు, కాకుల చేత ఏలియాకి ఆహారం పంపిస్తున్నాడు. ఏం పంపించాడు? రొట్టెను మాంసము. నేను ఇది ఎన్నో మార్లు ధ్యానించాను. మొన్న కూడా నేను ఆలోచిస్తున్నాను, దేవుడు ఎందుకు జ్ఞాపకం చేస్తుంటే ఆలోచిస్తున్నాను, దేవుడు అసలు ఆలోచనలు ఏమిటి? వాట్ ఈజ్ గాడ్ స్ట్రాటజీస్? దేవుని యొక్క పద్ధతులు, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క అసలు వాట్ గాడ్ వాజ్ డూయింగ్. దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక కాకి ఏం చేస్తుంది? ఆహారాన్ని పట్టుకెళ్ళిపోతుంది. కాకి నేచర్, కాకి యొక్క క్యారెక్టర్, కాకి యొక్క స్వభావం చూడండి. ఆహారం దోచుకెళ్ళిపోద్ది, ఆహారం పట్టుకో. అటువంటి కాకి పావురాన్ని ఎంచుకోవచ్చు కదా. దేవుడు పరిశుద్ధాత్మ సూచనకు పావురము కదా. దేవుడు కాకిని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆ కాకిని పంపించి, కాకికే తెలుసు ఆహారం ఎక్కడుండదు, అది పట్టుకెళ్ళిపోతున్నటువంటి ఆహారాన్ని పట్టుకొచ్చి ఎవరికొమ్మన్నాడు? ఏలియాకి పంపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. అనగా దేవుని యొక్క సామర్థ్యత, దేవుని యొక్క శక్తి దేవుడు కనపరుస్తుంది. అనగా దేవుడు మాట సెలవివ్వగా అది ఏదైనప్పటికీ వినవలసిందే. సర్వ సృష్టి ఆయన ఆజ్ఞకు లోబడుచున్నవి. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంగమా, అట్లా కాకి చేత ఆహారం పంపించాడు ఏలియాకి. ఏలియా తింటున్నాడు హ్యాపీగా, నిద్రపోతుంది. కేరేతు వాగులో నీళ్లు తాగుతున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. హ్యాపీ డేస్, సంతోషంగా ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట చేస్తున్నాడు, వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ కూర్చోసరికి ఏలియా పరిస్థితి ఎట్లా అయిపోయింది? అప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. అప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడు? అంత డిప్రెషన్లో ఉన్నాడు, అంత వేదనలో ఉన్నాడు, అంత దుఃఖంలో ఉన్నాడు, అంత భయంలో ఉన్నాడు, అంత ఒంటరితనంలో ఉన్నాడు, అంత కష్టంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మన జీవితం చాలా హైక్స్లో ఉంటుంది, పీక్స్లో ఉంటుంది. హ్యాపీ డేస్ అంటాం కదా. హ్యాపీ డేస్, సంతోషంగా ఉంటాం, దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం, సంతోషంగా గడుపుతాం. అట్లే అదే సమయంలో కొన్నిసార్లు చాలా కిందకి దిగజారిపోతుంది. అగాధములోకి, కష్టంలోనికి, ఏ మనుషుడు లేని పరిస్థితిలోకి, ఏ సహాయం లేని పరిస్థితిలోకి, నిరాశ్రయమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయి ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయినప్పటికీ అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. We have the same God. అదే దేవుడు నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు ఉన్న దేవుడే నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. నువ్వు నలుగురితో ఆనందంగా గడుపుతున్నప్పుడు ఉన్న దేవుడు నువ్వు ఒంటరితనంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు భార్యతో భర్తతో సంతోషంగా గడిపినప్పుడు నీ దేవుడు ఉన్నాడు. నీ భార్య నిన్ను విడిచిపెట్టినప్పుడు, నీ భర్త నిన్ను తోలినప్పుడు, వారితో గొడవైనప్పుడు, వారు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టినప్పుడు, నిన్ను దోషించినప్పుడు, నిన్ను తీసివేసినప్పుడు కూడా నీ దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. నీ స్నేహితులు, నీ బంధువులు, నీ డబ్బు ఉన్నప్పుడు, నీ అందం ఉన్నప్పుడు, నీ బలగం ఉన్నప్పుడు, నీ అవసరం ఉన్నప్పుడు మిఠాయిలాగా నీ చుట్టూ మూగిపోవచ్చు. నువ్వు అన్ని కోల్పోయిన తర్వాత నువ్వు ఒంటరిగా జీరో అయిపోయినప్పుడు దేర్ విల్ బి నోబడీ. ఎవరు లేకపోవచ్చు, ఎవరు ఉండరు, ఎవరు నీకు సహాయంకి రారు. ఆ సమయంలో కూడా నీ దేవుడు నీతో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంగమా, అది లోకము పద్ధతి, లోకము తీరు. అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు, ఏమీ లేనప్పుడు ఎవడూ ఉండడు. ఆ ఏమీ లేనటువంటి పరిస్థితి అది దేవుడికి ముందే తెలుసు. కాబట్టి ఆ స్థితికి రాకమునిపే దేవుడు అక్కడ సిద్ధంగా ఉంటాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. అందుకే మన పాడతాం, ఉన్నవాడా ఓదార్చువాడా నా కన్నీటిని తుడచువాడా, ఉన్నవాడా ఓదార్చువాడా నా కన్నీటిని తుడచువాడా. హల్లెలూయా. ఉన్నవాడు ఓదార్చువాడు, ఉన్నవాడు బలపరచువాడు, ఉన్నవాడు సేదతీర్చువాడు, ఉన్నవాడు లేవనెత్తువాడు, ఉన్నవాడు కనికరించువాడు, ఉన్నవాడు నిన్ను క్షమించువాడు, ఉన్నవాడు నిన్ను బ్రతికించువాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ప్రభువు మాట్లాడుతూ నీ పేరు ఏమి చెప్పాలి, ఏమని చెప్పాలి? వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే, ప్రభు నేను ఉన్నవాడును అన్నవాడునై ఉన్నాను. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా.
యువర్ గాడ్ ఈస్ దేర్ ఇన్ ఆల్ యువర్ టైం. నీ ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో నీ దేవుడు నీతోనే ఉన్నాడు. నువ్వు గుర్తించినా గుర్తించకపోయినా, నువ్వు గమనించినా గమనించకపోయినా, నువ్వు ఆరాధించకపోయినా, నువ్వు ఆయన మీద ఆనుకోకపోయినా నీ దేవుడు మాత్రం నిరంతరం నీతోనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుణ్ణి తక్కువ అంచనేక. హీ ఈజ్ గాడ్. ఆయన దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఏలియా ఆ దుఃఖములు ఉన్నప్పుడు, ఆ బాధలు ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు కాకిని ఏర్పరచుకోలేదు, దేవుడు పావురాన్ని ఏర్పరచుకోలేదు. దేవుడు తన కొరకు ఏర్పరచినటువంటి దేవుని దూతను ఆయన పంపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆహారం ఇచ్చింది, ఆహారం తిన్నాడు. రెండో మారు వచ్చింది, ఆహారం ఇచ్చింది. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఏలియా మెసెంజర్. ఏలియా ఎవరు? మెసెంజర్, ప్రాఫిట్ ఆఫ్ గాడ్, ప్రవక్త. ఆయన యెహోవా సెలవిచ్చినది ఏమనగా అని చెప్పాలన్నమాట. ఇంకంతే. దేవుడు ఏం చెప్పమంటే అది పట్టుకొని వెళ్ళి చెప్పేవాడు. కానీ ఈయనకు ఒక వర్తమానం వచ్చింది, మెసేజ్ టు ద మెసెంజర్. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా, హల్లెలూయా. ఒక తమ్ముడు అన్నాడు, తమ్ముడు అంటే వేదంలో కవితలు రాస్తారు, అట్లాంటివి నా స్నేహితుడు ఉండేవాడు. దాహము తీర్చే నీళ్ళకే దాహం వేస్తే దాహం ఎవరు తీస్తారు అన్నాడు. నాకు అర్థం అవ్వలేదు ఈ ఫస్ట్ ఏం చెప్తే, ఏంటి దాహము తీర్చే నీళ్ళకే దాహం వేస్తే దాన్ని దాహము తీర్చేది ఎవరు అన్నారు. నేను అప్పుడు అనుకున్నా, అబ్బా ఏం చెప్పాను. తర్వాత అనుకున్నాను, దేవునిలోకి వచ్చిన తర్వాత, ఓరి మూర్ఖుడా, నాకు ఇప్పుడు ఆడు కనబడలేదు. తర్వాత ఆ జవాబు, ఓరి మూర్ఖుడా, దాహం తీర్చే నీళ్ళకి దాహం వేయడం ఏంటి? నీళ్ళకి దాహం తీర్చడానికి దేవుడు నీళ్ళని సృజించాడు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. దానికి దాహం వేసే అవకాశమే లేదు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. కొన్నిసార్లు కుక్కలు ఎలా మాట్లాడితే అవి నో, అవి దేవుడికి ఏం చెప్పడో అది చెయ్యాలంతే. దాహం తీర్చే నీళ్ళకి దాహం ఏంటి? అసలు ఆ ప్రశ్నే రాంగ్. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మనం ఇమోషనల్ ఇలాంటి వినేసి అంటున్నాం, హౌ ఫూలిష్. దేవుని వాక్యాన్ని మనకు ఆధారము, దేవుని వాక్యం మనకు ఆదరణ. లోక సంబంధమైన మాటలు, కోట్స్ ఏవి కూడా ఆత్మీయ జీవితం నీకు ఆదరణ కలుగజేయవు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా, హల్లెలూయా. మన కష్టంలో, మన బాధలో, మన ఇబ్బందిలో, మన ఒంటరితనంలో, మన దుఃఖంలో, మన అవమానములో ఓన్లీ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ కంఫర్ట్ us. దేవుని వాక్యము తప్ప మరి ఏ మాట కూడా మన ఆదరణపరచదు, మనల్ని బలపరచదు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. ఆయన వాక్కును పంపి ఆయన he sent his word and healed thee. ఆయన తన వాక్కును పంపించి తను స్వస్థపరచాడు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. మరి దేవుని సంగమా, ఆయనకి వర్తమానికుడికే వర్తమానం, మెసేజ్ టు ద మెసెంజర్. సెకండ్ టైం దేవుని దూత వచ్చి అలాగా దూత వచ్చి తినేసి లేపి ఆయనకి ఆహారం ఇచ్చి చెప్పి అంటుంది, వర్తమానం చెప్తుంది. ఆ వర్తమానం ఈరోజు మనకు వర్తమానం. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా, హల్లెలూయా. God will be having his message to his church always. ఆయన సంఘానికి, ఆయన బిడ్డలకు ఆయన ఎప్పుడు ఆయన వర్తమానంతో ఆయన సిద్ధంగా ఉంటాడు. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే చాలా ప్రమాదం. దేవుడు సైలెంట్ టైమ్స్ ఉన్నాయి. అబ్రహాం జీవితంలో అబ్రహాము భార్య అయినటువంటి శారాయి మాట విని హాగర్ దగ్గరికి వెళ్తాడు. హాగర్ దగ్గరికి వెళ్ళి హాగర్తో ఆయన బిడ్డను కనేటువంటి ప్రయత్నం చేసిన తర్వాత దేవుడికి అది నచ్చలే. గాడ్ వాజ్ సైలెంట్ ఫర్ ఫ్యూ ఇయర్స్. దేవుడు నిశ్శబ్దం అయిపోయాడు. దేవుడు అబ్రహాంను విజిట్ చేయడం ఆలోచించాడు. అబ్రహాం గాడ్ వాజ్ సైలెంట్. అప్పటి వరకు దేవుడు అబ్రహాము అంటుంటే అబ్రహాము వస్తుంది. దేవుడు చిత్తము ప్రభు అన్నాడు. కానీ అబ్రహాము ఎప్పుడైతే దేవుని మాట వినకుండా తన భార్య మాట విని వెళ్ళాడో వెంటనే దేవుడికి కోపం వచ్చింది. దేవునికి కోపం వస్తుంది. ఇప్పుడు దేవుని సంగమం, దేవునికి కోపం వస్తుంది. భార్యకు కోపం వస్తే ఏం చేస్తుంది చెప్పండి? మాట్లాడడం మానేస్తుంది. భర్తకు కోపం వస్తే ఏం చేస్తాడు? మాట్లాడడం మానేస్తుంది. తల్లిదండ్రులకు కోపం వస్తే పిల్లలతో మాట్లాడడం మానేస్తుంది. అదే రిలేషన్ ప్రియ దేవుని సంగమం. దేవునికి గాయము, బాధ కలిగజేస్తే నువ్వు ఎట్లా గుర్తిస్తావు? ఆయన మాట్లాడడం మానేస్తే, ఆయన వర్తమానము నీకు కొదువైపోయినప్పుడు, ఆయన ఉనికి, ఆయన తాకిడి, ఆయన స్పర్శ, ఆయన దర్శించడం మానేస్తే అప్పుడు మనకు దేవుడు మా గాడ్ ఈజ్ సైలెంట్, దేవుడు నిశ్శబ్దం అయిపోయాడు అని గుర్తించగలిగాం. కొన్నిసార్లు దేవుడు దర్శించకపోయినా, దేవుడు ఉనికి లేకపోయినా, దేవుడు మనతో మాట్లాడకపోయినా మనం పెద్దగా పట్టించుకుని వెళ్ళిపోతూ ఉంటాం.
అబ్రహాం అట్లాగే వెళ్ళిపోతే దేవుడు ఆఫ్ చేశాడు, దేవుడు మాట్లాడడం మానేశాడు. మరలా తిరిగి అబ్రహాముని దర్శించినప్పుడు అబ్రహాం ఇంక తలెత్తు చోట్ల అబ్రహాం సాష్టాంగ పడిపోయి దేవుడు మాటల కరెక్షన్ అంతా తీసుకుంటున్నాడు. దేవుడు అంతా కరెక్ట్ చేస్తున్నాడు. నా ఎదుట నిందారహితముగా నా గురించి ఏమనుకుంటున్నావు? నేను సర్వశక్తి గల దేవుడును, నా ఎదుట నువ్వు నడిచినప్పుడు నిందారహితంగా. దేవుడి గురించి మనం ఏమనుకుంటున్నాం? దేవుని ఎదుట మనం ఎట్లాగ చేసినా ఏం చేసినా దేవుడు చూస్తూ ఉంటాడులే, జాలి గల దేవుడు, ప్రేమ గల దేవుడు, వాత్సల్యం కలిగిన దేవుడు అని ఉన్నవాడు అనువాడు ఏవో అనుకుంటూ మనం మనకి నచ్చిన స్టెప్స్ వేసుకుని వెళ్ళిపోతుంటే ఎట్లాగుంటుంది? కాబట్టి మనము దేవుడు ఉన్నాడని ఎప్పుడు కూడా గుర్తించాలి. హీ విల్ బి ద సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కన్వర్సేషన్. మన ఇద్దరు సంభాషిస్తున్నప్పుడు ఆ సంభాషణ నిశ్శబ్దంగా మనకు కనబడిన పరిశుద్ధాత్మ దేవుడు వింటున్నాడని గుర్తించాలి. ఆయన నిరంతరం మనతో ఉంటుంటాడు. మనం గమనించాం, ఆయన మన చుట్టూ ఉండి మనల్ని గమనిస్తున్నటువంటి దేవుడు, మనం మాట్లాడుకుంటున్నటువంటి మాటలు వింటున్నటువంటి దేవుడు, మన సంభాషణ వింటున్నటువంటి. అందుకే 139 కీర్తనలో దావీదు భక్తుడిని దేవుడు పరిశుద్ధాత్మ అడుగుపరిచి సంఘానికి బోధిస్తూ, నీ మాట నీ తలంపు అది పుట్టి నీ నోటి మీదకి రాకమునిపే ఆయన ఎరుగును, ఆయనకి తెలుసు అంటున్నాడు. అంటే నేను చదువుతున్నప్పుడు దాన్ని పెద్ద మర్మంగా లోపలికి వెళ్ళవసరం, కానీ ప్లెయిన్గా అర్థం చేసుకుంటే ఏమిటంటే, నా మాట నాకు తెలియక మునిపే, నా ఆలోచన నాకు తెలియక మునిపే నా దేవునికి తెలిసిపోతుంది. కొన్ని గురించి అందుకే కొన్ని ఆలోచనలు రాగానే నేను ఉలిక్కిపడి, ప్రభా నన్ను క్షమించి, ఇట్లాంటి ఆలోచనలు వచ్చేయేంటి, ఆమె గురించి ఇట్లాంటి ఆలోచన వచ్చింది, ఆయన గురించి ఇట్లాంటి ఆలోచనలు వచ్చేయేంటి, ఇట్లాంటి తలంపులు వస్తున్నాయి, నన్ను క్షమించు ప్రభా, తలంపుల వల్ల నన్ను క్షమించు ప్రభా అని దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. నీకు ఇట్లాంటి తలంపు వచ్చింది, నీకు ఇట్లాంటి తలంపు వచ్చింది, నీకు ఇట్లాంటి ఆలోచన వచ్చింది, నీకు ఇట్లాంటి గర్వముతో వచ్చిన ఆలోచన వచ్చింది, ఇట్లా అబద్ధపు ఆలోచన వచ్చింది, ఇట్లా మోసము చేసేటువంటి ఆలోచనలు వస్తున్నాయి. ఇట్లాంటి ఆలోచన పరిశుద్ధాత్ముడు పాపం నుండి శాపం నుండి ఒప్పింపు చే దేవుడు కాబట్టి ఆయన వెంటనే ఒప్పింప చేసేటువంటి దేవుడు, వెంటనే ఒప్పుకొని విడిచిపెట్టే దేవుని బిడ్డలుగా మనం కొనసాగాలి. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, దేవుని వర్తమాన గాడ్ వాజ్ నాట్ సైలెంట్ అట్ దట్ మూమెంట్. దేవుడు నిశ్శబ్దముగా ఉండలేదు, కానీ దేవుడు తన వర్తమానాన్ని తన బిడ్డకు పంపించాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. నువ్వు కష్టములు ఉన్నా, నువ్వు బాధలు, ఇట్లాంటి పరిస్థితులు ఉన్నా, నీ ప్రతి పరిస్థితికి తగినటువంటి వర్తమానం దేవుడి దగ్గర నిరంతరము సిద్ధంగా ఉంటుంది. గాడ్ విల్ బి రెడీ విత్ హిస్ మెసేజ్ ఫర్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి గడియకు, ప్రతి పరిస్థితికు దేవుడి దగ్గర తన వర్తమానంతో దేవుడు సిద్ధంగా ఉంటాడు. మనం ఏమిటంటే అది రిసీవ్ చేసుకోవడానికి, అది వినడానికి, అది పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. ఏలియాని ఆ సమయంలో బలపరిచిన తర్వాత, ఏలియా ప్రార్థన విన్న తర్వాత, ఏలియా ఇంకా గివప్, ఇంక విడిచిపెడతాం, ఇంక బ్రతకాలనుకోవట్లే. ఐ డోంట్ వాంట్ టుమారో ఇన్ మై లైఫ్. రేపటి దినాన్ని నేను చూడాలనుకోవట్లే, రేపటి దినము నా కోరికలు ఏమి లేవు, రేపు నేను ఇంకా బ్రతికేయాలనుకోవట్లే, ఇక్కడతో నా జీవితం ముగించు ప్రభు అని ప్రార్థన చేస్తుంటే దేవుడు గాడ్ వాజ్ రెడీ విత్ హిస్ మెసేజ్ టు ద మెసెంజర్. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంఘానికి దేవుడిచ్చిన నీకు ఈరోజు దేవుడిచ్చేటువంటి వర్తమానం ఎప్పుడైనా గుర్తుందా? నీ బాధలో, నీ దుఃఖంలో, నీ వేదనలో, నీ అనుమానాల్లో దేవుడు నీతో మాట్లాడినటువంటి వర్తమానం గుర్తుందా అంటే మన పెద్దగా దేవుని వర్తమానం గుర్తుండదు. మనకి ఏంటంటే ఇన్స్టెంట్, ఇలాగ అనగానే టక్ మనగానే అలా జవాబు వచ్చేయాలి, ఇలాగ అనగానే అలా పడిపోవాలి, ఇలా కొట్టగానే ఆకాశం మీద దిగిపోవాలి. మనకంతా కూడా ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది కదా. వితిన్ ఒకప్పుడైతే చాలా ఏటీఎం కార్డు, ఇప్పుడు ఏటీఎం కార్డు స్వైప్ కూడా ఇలా ట్యాప్ చేస్తే అయిపోవాలి. ట్యాపింగ్ లేదండి, ట్యాపింగ్ ఇలా స్వైప్ చేయడం కూడా వాడితే టైం ఉండదు అనమాట. మనం ఇలా పిన్ కొట్టడానికి కూడా మన టైం, ఇలా ట్యాప్ చేస్తే అయిపోవాలి, ఇలా ట్యాప్ చేస్తే జరిగిపోవాలి. ఇంకొన్ని రోజులు పోతే ఇంకా కార్డు కూడా తీయగల, మనకి ఇక్కడ ఏదో స్కానర్ పెట్టేస్తారు, మన కీక్ అన్నట్టే అయిపోద్ది అనమాట. మన కళ్ళు స్కాన్ చేయగానే అయిపోతుంది, కీక్ అంతే, మనలో ఉన్న డబ్బులు, మన పాకెట్లో ఉన్న డబ్బులు పోతాయి. అట్లాంటి రోజులు వచ్చేస్తుంది. ఇంకా టెక్నాలజీ పెరిగిపోతుంది, స్పీడ్ అన్నమాట, ఫట్ ఇంకా మనకు ఎవరి దగ్గర సమయం లేదు, స్పీడ్ టక్ ఫట్ మన అయిపో. వీ డోంట్ వాంట్ టు వెయిట్ అపాన్ ద లార్డ్. దేవుని దగ్గర కనిపెట్టడం ఇష్టం ఉండదు. వై గాడ్ ఈజ్ మేకింగ్ మీ టు వెయిట్. దేవుని దగ్గర ఎందుకు కనిపెట్టాలి, దేవుని దగ్గర ఎందుకు ఉండాలి? దేవుని దగ్గరకు వచ్చేసరికి, దేవుని విషయాలు వచ్చేసరికి, దేవుని దగ్గర మోకరించవలసి వచ్చేసరికి మనకి వెయిట్ చేయడానికి ఇష్టపడవు. నేను ఆత్మీయ జీవితంలో గమనించింది ఏంటంటే, దేవుని దగ్గర వెయిట్ చేయలేకపోతున్నామంటే మనం వెయిట్ పెరుగుతున్నామని ఆలోచించాలి. వెయిట్ చేయలే, ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు వెయిట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ఐఎమ్ గెయినింగ్ మై ఫిజికల్ బాడీ వెయిట్ అనిపించింది.
ఒకసారి మోకరిస్తే మోకాలు వేయలేపు చాలాసార్లు నొప్పి వచ్చేస్తుంది. ఏంటి ఎంత నొప్పి వచ్చేస్తుంది అంటే ఏంటి ప్రాబ్లం అయింది? వెంటనే అమ్మ వెంటనే ఏమొస్తుంది? వెంటనే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ తెలుసుగా మీ అందరికి, మీకు ఇంకా కొత్త పిల్లలకు తెలియకపోవచ్చు, పెద్దలందరికీ తెలుసు. ఆఫ్టర్ 40s అందరికీ తెలిసిపోద్ది. లిపిడ్ ప్రొఫైల్ ప్రతి 6 నెలలకు ఒకసారి చేయించాలట లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్. ఆ తర్వాత సాయంత్రం వరకు దాని కొరకు వెయిటింగ్ ఇట్లాగా. దానికోసం దేవుని దగ్గర కనిపెట్టడం లేదు. దేవా ఏమొస్తుందో, పెరిగిపోయిందేమో, మటన్ ఎంత తిన్నాను, బిర్యానీ ఎక్కడ తిన్నాను, అది తినేసాను, ఇది అయిపోయింది, అది అయిపోయింది, కొవ్వు పెరిగిపోయి ఉంటుంది, గుండె నొప్పి ఏమో, అదేమో, రాత్రి ఆ నొప్పి వచ్చింది కదా, మొన్న అలా వచ్చింది. ఐ వాస్ క్యాలిక్యులేటింగ్ ఆల్ మై డేస్. ఇట్లాగైందేమో, అదేమైంది, ఇదేమో, ఈ మధ్యన దాహం కూడా ఎక్కువేసేస్తుంది, ఇదేమో అదేమో అన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్నాను, అన్నీ కనిపెడతాను. ఇంకా ఉదయం నుండి సాయంత్రం గదిలో అటు ఇటు ఎవరితో మాట్లాడతా, పిల్లలు మరి ఎవరు కూడా అటు ఇటు చిరాకు ఉన్నాను, అంతా చిరాకు, దినమంతా కూడా చిరాకు. ఆ తర్వాత ఇంకేవో టెస్టులు, ఇంకా అక్కడికి ఎక్కే లిపిడ్ ప్రొఫైల్తో అవుతుందా? LFT, KFT, IFT, EFT అన్ని EFTలు అయిపోయాయి. ఆఖరికి ఏదో ప్యాకేజీలో ఉందండి 3D ఎకో అన్నీ కూడా ఇంట్లో ఎవరికి చెప్పకుండానే, డాడీకి చెప్పలే, మమ్మీకి చెప్పవరికి చెప్పలే, సీక్రెట్గా వెళ్ళిపోయి అక్కడ కూర్చునిపోయి అటు ఇటు తిరిగేసి ఆ రక్తం ఇచ్చేసి ఈ గదిలోకి వెళ్ళిపోయి ఆ గదిలోకి వెళ్ళిపోయి ఏంటి సార్ అటు కూర్చోండి సార్, కూర్చొని అంటున్నాను. అంత అయిపోయింది. కిందకి తేరా వచ్చాక అన్నీ కూడా రిపోర్ట్లు అన్నీ నార్మల్. ఒకటి నార్మల్, బా హ్యాపీ. అప్పుడు బయటకు వచ్చి నవ్వుకొని వచ్చి అది ఎందుకు ఇంటికి వచ్చి మళ్ళీ మోకరించి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాయి యథావిధిగా. మోకరించి మళ్ళీ నొప్పి వచ్చేస్తున్నాయి మోకాళ్ళు. ఏంటి అసలు సమస్య ఏంటి? ప్రభువా కనికరించి నాయన. అప్పుడు దేవా నన్ను కనికరించి రిజల్ట్ చెప్పండి ప్రభువా, ప్లీజ్ ప్రభు అంటే అప్పుడు దేవుడు మాట్లాడింది ఏంటంటే, ఏమి లేదు నాయన, నిలబడ్డాను, మళ్ళీ మోకరించి మళ్ళీ నిలబడ్డాను, మళ్ళీ మోకరించి. అలాగ 5-6 సార్లు దేవుడు చేయించింది. ఏం తెలిసిందంటే నీ శరీర బరువు పెరిగావు. వెళ్ళి వేయింగ్ మిషన్ మీద నిలబడ్డాను, 80కి వెళ్ళిపోయింది. ఓహో, మోకాల మీద అంతకుముందు మోకాల మీద వేస్తే ఒక అరగంట అయినా నొప్పి లేదు, ఇప్పుడు 10 నిమిషాలకే నొప్పి వచ్చేస్తుంది, మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, కింద కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఆహా అనిపించింది అన్న. ఐ స్టాప్డ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్ అండ్ ఐ గెయిన్డ్ వెయిట్. మై ఫిజికల్ వెయిట్ పెరిగిపోయింది అన్నమాట, చాలా బరువు పెరిగిపోయింది. తిను నా ప్రాణమా, తినుము త్రాగుము. ఇంకిదే, కొంచెం వేసుకోండి, ఇంకొంచెం అక్క కోసం, ఆంటీ కోసం, వాళ్ళు బాధపడతారని, వీళ్ళు బాధపడతారని. తినేసిన తర్వాత, విపరీతంగా తినేసిన తర్వాత ఇంకేం పెరిగిపోయి దేవుని సన్నిధిలో మోకరించలేకపోతే, అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించి ప్రభువా అని చెప్పి వెంటనే ఉపవాసం ఉండి 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసి, దేవుని ఒక 40 దినాలు ప్రభు నన్ను క్షమించు, నన్ను కనికరించి ప్రభు అని దేవుని సన్నిధిలో క్షమాపణ అడగడానికి 40 దినాలు. అప్పుడు దేవుడు మరలా అనుమతించి అప్పుడు అన్ని లెవెల్స్ వచ్చాయి, అన్ని స్పిరిచువల్ లెవెల్స్ అన్నీ కూడా కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు దేవుని సంగమం మనం దేవుని దగ్గర కనిపెట్టలేకపోతున్నాం అంటే కొన్ని సందర్భాల్లో మనము కొన్నిసార్లు ఫిజికల్ వెయిట్, లోక సంబంధమైనటువంటి గర్వము వెయిట్, ఈ లోక సంబంధమైన నాకంతా తెలిసినటువంటి వెయిట్, ఇంకేదైనా ఏ వెయిట్ పెరిగిపోయామో ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు గర్వము వెయిట్ పెరిగిపోతుంటుంది, కొన్నిసార్లు ఈగో, నేనెందుకు తగ్గాలి, నేనెందుకు అడగాలి, నేను ఎవరైనా ఎందుకు వెళ్ళాలి, ఆడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు నేను తగ్గాలి, అది ఒక వెయిట్ పెరిగిపోతుంది. ఇవి కనబడిన వెయిట్స్ అనమాట. ఈర్ష అనే వెయిట్ పెరిగిపోతుంటుంది, చాలా పెరిగిపోతుంటుంది. ఇంకా అసూయ అత్యంత ప్రమాదకరమైనది. అసూయ పడిపోతుంటాం, ఎవరైనా బాగుంటే మనం తట్టుకోలేకపోతుంటాం. అసూయ, ఎవరైనా నవ్వుతూ ఉంటే తట్టుకోలేము, ఆ నువ్వు తట్టుకోలేకపోతుంటాం అన్నమాట. పెరిగిపోతుంది, వెయిట్ పెరిగిపోయింది. కొన్ని హెడ్ వెయిట్ పెరిగిపోతుంటుంది. హెడ్ వెయిట్ అంటే బుర్రలో రకరకాల ఆలోచనలు. తల బోడి అయినా తలంపుల బోడి అవునా అన్నాడు ఒక ఆయన. ఏనా తల బోడి అయిపోయినా, అందుకే క్రైస్తవ విశ్వాస జీవితంలో తల వెంట్రుకలు బోడి చేసుకోక్కర్లే, లోపల తలంపుల బోడి అవునా అన్నాడు. తల వెంట్రుకలు బోడి అయిపోయింది, కానీ తలలో ఉన్న పాపపు తలంపులు, తలలో ఉన్నటువంటి ఆలోచనలు అక్కడ ఇక్కడ, అది చేసాం, ఇలా పెట్టాం, అది పెట్టాం, వీడిల్లి వాళ్ళకి అట. చెస్ బ్రెయిన్ అనమాట. చెస్ ఆడే వాళ్ళకి బ్రెయిన్ ఎట్లా ఉంటుంది? మొన్న ఎవరు గెలిచారు? గుకేష్. టక్క మత్తయి సువార్త 78వ అధ్యాయం 3వ మాట ఏముందంటే, అచ్చే చెస్ ఆడే వాళ్ళు ఎక్కడ కళ్ళు వాళ్ళు లోపల కనబడి, వాళ్ళ స్ట్రెంగ్త్ అంతా ఎక్కడ లోపల అనమాట, బుర్రలోనే. ఇప్పుడు ఆడు గుర్రం తిప్పుతున్నాడు, ఆడట వచ్చింది, జానీ నవ్వుతున్నాడు, అభిషేక్ అటు చూస్తున్నాడు, హేమంత్ ఇలాగ ఉన్నాడు, నేను ఇటు మాట్లాడుతున్నా ఇటు కనబడుతుంటుంది, నాకు ఇటు మాట్లాడుతుంటే ఇటు కనబడుతుంటుంది. అదేంటో దేవుడు కృప.
అలా చూస్తూనే ఇక్కడ వీళ్ళు మాట్లాడుతుంటే కనబడుతుంది. సో ఈ బుర్రలోనే అంటుందన్నమాట మొత్తం అంతా కూడా. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఈరోజు జానీ అక్కడికి వచ్చాడు, అక్కడికి వెళ్ళాడు, వీళ్ళకి వెళ్ళాడు మొత్తం హెడ్ వెయిట్ అనమాట. హెడ్లో ఎవరు లేరు? క్రైస్ట్ ఈజ్ ద హెడ్, బట్ యువర్ హెడ్ ఈజ్ నాట్ గివెన్ టు క్రైస్ట్. హూ ఈజ్ రూలింగ్ యువర్ హెడ్? యూ యువర్ సెల్ఫ్. మనం బుర్రలోని లోపల ఆలోచించి ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుందంటే ఈ నల్లవి తెల్లబోతే కొన్ని రాలిపోతాయి, ఇంక తట్టుకోలేక, వేడి తట్టుకోలేక చెస్లో ఆడుతున్నప్పుడు లోపల బుర్రలో ఇలా పనిచేస్తుంటుంది. ఆ గుర్రం ఎటు వెళ్ళింది, వాడు ఇలాగిద్దాను, నెక్స్ట్ ప్లాన్ ఇది, అది ఇది, ఇలాగా. అందుకే నేను చెస్ కొన్నాళ్ళు ఆడి ఆపేసి, మనకు సంబంధించింది కాదు, ఏదో బుర్రలో ఆడుకున్నాను. మనకు బుర్ర లేదని మనకి బుర్ర లేదు, నాకు బుర్ర లేదనుకో, అప్పుడు దేవుడే నా బుర్ర అయ్యాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. నీకు బుర్ర లేదురా అంటూ ఉంటాను మా అబ్బాయి, నీకు బుర్ర లేదురా అంటాడు. నీకు అప్పుడు దేవుడు లోపల నీకు ఉందేట్రా బుర్ర అంటాడు. వాడు అండగాని కొడుకు కాబట్టి అల్లడు కాడు, వాడు తిరిగేసి నీకు ఉందా డాడీ బుర్ర అంటే ఏమైపోద్ది, పాట్మని అనుకుంటేస్తాం. మనకి అధికారం ఉంది కాబట్టి. పిల్లలకు ఒకసారి జవాబు ఇచ్చి, మీరు మాట్లాడిన తల్లిదండ్రులు టీచర్స్ డే అంటారు కదా, అలాగే పేరెంట్స్ డే అని పిల్లలకి పెడితే, వాళ్ళ పేరెంట్స్ మన పిల్లలు అవుతే మొత్తం ఆ రోజు దులిపేస్తారు మనకి. టీచర్స్ డే అనగానే పిల్లలందరూ టీచర్స్ డే అనగానే పిల్లలందరూ కూడా టీచర్స్లో తయారై వెళ్తారు. టీచర్స్గా తయారై పిల్లలందరికీ ఒక్కొక్క అవకాశం ఇస్తారు. ఒక మ్యాథ్స్ టీచరు, సైన్స్ టీచరు, అమ్మాయిలందరూ చీరలు కట్టుకొని, అబ్బాయిలందరూ ఇంకేమో అదే ప్యాంటు షర్ట్ కదా వాళ్ళకంటే, అమ్మాయిలందరూ అలా చూసుకునే వాళ్ళు. ఈ లేటర్ ఇలా తయారయ్యారు ఈరోజు. ఇంకా అందరు టీచర్స్ స్పీచ్ మాట్లాడేస్తుంది. అలాగే అందరికీ పేరెంట్స్ డే ఇచ్చాం అనుకోండి, మన పిల్లలందరికీ ఆ రోజు వాళ్ళ డాడీ మమ్మీ అయిపోయారు అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది? అప్పుడు బయటపడుతుంది. అప్పుడు మన ఇంత సంవత్సరం అంతా కక్ష అంతా కూడా ఆ రోజే తీర్చేసుకుంటాం. సో ఇప్పుడు దేవుని సంగమా, మన బుర్ర అంతా కూడా హెడ్ వెయిట్, లోపల బుర్రలో ఏమేమి అట్లాగే నో గివ్ యువర్ హెడ్ టు గాడ్. లెట్ గాడ్ క్రైస్ట్ బీ ది హెడ్ ఆఫ్ యువర్ లైఫ్. యేసు క్రీస్తు ప్రభునే మీ తలగా ఉంచండి. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? క్రీస్తు యేసు అన్నిటికీ పైన ఆయన తలగా ఉంచాడు. మనమంతా ఆయన శరీరం. మన జీవితాల్లో ఆయన్నే తలగా పెట్టేసుకుంటూ ఉంటాం. ఆయన్నే తలగా పెట్టేసుకోవడానికి దేవుడు కృప, ఆయనే మన జీవితాలు ఏలుకోవడం అన్నమాట. ఆయన్ని తలగా ఉంచుతాం. లార్డ్ యూ విల్ బీ ద హెడ్, బట్ మనమే డెసిషన్ మేకింగ్, అన్ని నిర్ణయాలు తీసుకుంది చేసేది అంతా కూడా మనం. కాబట్టి దేవుని సంగమా, ఈ రాత్రి ఏ వెయిట్ పెరిగిపోయి దేవుని దగ్గర మనల్ని కనిపెట్టనివ్వట్లేదు, దేవుని దగ్గర మనల్ని మోకరించనివ్వట్లేదు, దేవుని దగ్గర ఆశ్రయించలేదు, దేవుని చుట్టూ చూడకుండా మనల్ని ఏవి కళ్ళు మూసేస్తున్నాయో వాటి పొరల చేత రాలిపోవాలంతే. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఆ సమయంలో దూత వచ్చి వర్తమానం ఇస్తుంది, మెసేజ్. నాట్ ఓన్లీ ఫుడ్ బట్ ద మెసేజ్. అంటే ఇప్పుడు దేవుని సంగమా, దేవుని దూత వచ్చి ఆహారం ఇచ్చింది, శారీరకంగా అలసిపోయాడు, శరీరానికి ఆహారం ఇచ్చింది. అట్లాగే ఆయన మనసుకు, ఆయన జీవితానికి కూడా ఆహారం ఇచ్చింది. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. దేవుడు మన శరీరాన్ని పోషించేటువంటి వాడు, మన ఆత్మీయ జీవితానికి ఆయన ఆహారం ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. ఎట్లాగట? శారీరకంగా మనకి ఆహారం వస్తుంది, అట్లాగే మనం ఆత్మీయంగా కూడా మనం దేవుని వాక్కు చేత బలపరచబడతాం. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాదు. అయ్యో ఆకలితో చచ్చిపోయి ఇంకా అలసటతో ఉన్నవానికి నువ్వు లేగాలి, నువ్వు పరపెట్టాలి, నువ్వు చేయాలి, అది చేయాలి చెప్పట్లే. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇప్పుడు దేవుని బిడ్డలు అందుకే దేవుడు ఏం చేశాడు? అలసిండి ప్రార్థన చేస్తే డిప్రెస్ అయిపోతున్నాడు. గాడ్ వాజ్ నాట్ వరీడ్. దేవుడు అయ్యో నా కుమారుడు పరిగెట్టేస్తున్నాడు, అయ్యో నా కుమారుడు ఎట్లా అయిపోయాడు, అయ్యో నా కుమారుడు యజ్బేలు వాళ్ళు గాడ్ వాజ్ నాట్ వరీడ్. దేవుడు గాబరపడిపోయి, దేవుడు హరి అయిపోయి, దేవుడు 108 ఫోన్ చేసి అప్పటికి అక్కడికి వెళ్ళు, ఒక రథం పంపించు, ఒక గుర్రాన్ని పంపించు. నో గాడ్ వాజ్ నాట్ రెడీ విత్ చారియట్ అండ్ హార్స్. దేవుడు గుర్రాన్ని రథం పెట్టి, నువ్వు పరిగెట్లో ఉన్నా, గుర్రాలు ఎక్కున్నా, పైకి వచ్చినా అని దేవుడు పంపించలే. ఏలియా కొరకు దేవుడు ఏం చేశాడు? ఆకాశం నుండి అగ్ని రథములను పంపించి ఏలియాను తీసుకెళ్ళి, ఏలియా నువ్వు పరిగెట్టేస్తున్నావు కదా, నువ్వు చనిపోవాలనుకుంటున్నావు కదా, నువ్వు ఫినిష్ చేసేయాలనుకున్నా, అమ్మమ్మ వద్దు పరిగెట్టదని అప్పుడు పంపించలేదు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. Our God knows when to do, what to do and how to do. మన దేవునికి ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలో, ఎలా చేయాలో ఆయనకు తెలుసు. ఆయనకి మనం బోధించిన అవసరం లేదు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. ఆ బాధలో, ఆ దుఃఖంలో, ఆ వేదనలో, ఆ నిట్టూర్పులో,
ఆ కష్టములో, ఆ ఒంటరితనం మనం ప్రార్థన చేస్తూ ఉండవచ్చును. మన హృదయంలో వ్యక్తపరచవచ్చును, ప్రభు ఇంక చాలు నాయన, ఇంక బ్రతకాలనుకోవట్లేదు నాయన, ఇంక బ్రతకడానికి ఆశ లేదు ప్రభు అని నేను అనుకుంటూ ఉండవచ్చును. మనం ప్రార్థన చేసుకుంటూ ఉండవచ్చును. కానీ దేవుడు ఆ ప్రార్థనకు తగ్గట్టు జవాబిచ్చే దేవుడు కాదు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. దేవుడు వెంటనే ఏం చేసిన, ముందు ఆహారం ఇచ్చి ఆయన ప్రాణమని తెప్పరిలా చేసి, ఓకే దేవుడు అప్పుడు మాట్లాడాలి. మొదటి దూత వచ్చి ఆహారం ఇచ్చినప్పుడు దేర్ వాజ్ నో మెసేజ్, ఓన్లీ ఫుడ్. హ్యాపీగా తిన్నాడు, హ్యాపీగా తాగాడు. దూత వచ్చింది, తట్టింది, ఇచ్చింది, వెళ్ళి అంతే, నో మెసేజ్. బట్ సెకండ్ టైం ఏంజల్ కేమ్ విత్ ఎ మెసేజ్ టు ద మెసెంజర్. దేవుని సేవకునికి వర్తమానములు అందించేటువంటి సేవకునికి, ఎప్పుడు కూడా దేవుని సంఘానికి వర్తమానాలు ఇచ్చేటువంటి దేవుని సేవకునికి ఒక వర్తమానం. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. దేవుని సంఘమును బలపరిచే, దేవుని సేవకుని బలపరిచేది ఎవరు? దేవుడే. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సంఘాన్ని పోషించే సేవకుడిని దేవుడే పోషిస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. కొన్ని సందర్భంలో నేను దేవుని సేవకుడిని పోషిస్తున్నాను. ఏంటంట, దేవుని సేవకుని పోషించేస్తున్నాను. ఎవరు చెప్పారు? ఆ అపోహలో ఉండకండి. ఒక ఆవిడ అంది, ఏమందంటే, దేవుడికి మేమిచ్చిన డబ్బులతో బతికే ఆయనకి ఏంటి అంత పొగరు అన్నది. మరి ఆమె ఏమైందో తెలియదు. కొన్నిసార్లు ఏమనుకున్నా, మనం ఇచ్చే డబ్బులు కానుకలతో దేవుని సేవకుడు బతుకుతున్నాడు అనుకుంటూ మనం దేవుని సేవకులను పోషిస్తాం. ఒక ఆయన అన్నాడు, నాకు దేవుడు ఒక పిలుపు ఇచ్చాడండి, దేవుని సేవకులను పోషించే పిలుపు. అలాంటి పిలుపు ఎక్కడుంది? దేవుని సేవకులను పోషించే పిలుపు ఇచ్చాడు దేవుడు. ఇంటికి దేవుడి సేవకుడు వాళ్ళు నువ్వు పోషింపబడతాం అనే సంగతి మర్చిపోకు. దేవుని సేవకుని, దేవుని సంఘము పోషింపబడినట్లు దేవుని సేవకుని దేవుడు ఉంచాడు. ఆ సేవకుడు, ఆ నిజమైన సేవకుడు ఏం చేస్తుంటే, దేవునికి, దేవుని ప్రజలు దేవుడు నాశనం చేసి అడ్డుపడిపోతున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. నిజమైనటువంటి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఆ కాపరి ఏం చేస్తున్నాడంట, మోషేను వడ్లగంటే అడ్డుపడిపోతున్నాడు. అడ్డుపడిపోయి నాన్న నువ్వు నా మీద వేసి, ఆ ఉగ్రత నా మీద వేసి, నన్ను కొట్టి, నన్ను చంపి, కానీ ఈ ప్రజలను మాత్రం ఏమేమనకాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. డోంట్ టచ్ ది షీప్. ఈ గొర్రెలు మాత్రం ముట్టొద్దు. ఈ గొర్రెలను ఏమనుకో, ఈ అమాయకమైన గొర్రెలు, ఇవి ఏమి చేస్తారు ఇవి తెలియని గొర్రెలు, ఈ గొర్రెలకి మధ్యన పడిపోయి దేవుని ఏర్పాటు చేసిన గొర్రెలకి దేవుని సేవకుడు మధ్యన పడిపోయాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. అదే యేసుక్రీస్తు ప్రభు లక్షణం. యేసుక్రీస్తు ప్రభు ఏం చేసిన, ఆ పరలోకపు తండ్రికి, ఈ మన మానవాళ్ళందరికీ ఆయన సిలువ చాపి మధ్యన పడిపోయాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. హీ ఈజ్ ద మీడియేటర్. ఆయనే మధ్యవర్తి. దేవుని బిడ్డ, ఇప్పటికీ ఆయన, ఎప్పటికీ ఆయన. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని సేవకుడిని పోషించేది దేవుడు. ఎప్పుడు మర్చిపోదు. ఈ వర్తమానంలో మనం గమనించి, గత సంవత్సరం అంతా కూడా నేను దేవుని సేవకుడిని పోషించాము అని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని సేవకుడిని పోషించింది దేవుడే. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఈ 32 సంవత్సరాలు తిరిగి లేకుండా దేవుడే దేవుని సేవకుల కుటుంబం అంతటిని పోషించాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంఘం ఈరోజు ఎంతమంది, దీన్ని ఏసీలు ఇట్లాంటి సంఘంలో ఎంతమంది ఉండగా దేవుని సేవకుని పిల్లే. మనం ఎవ్వరూ లేకపోయినప్పుడు దేవుని సేవకుడు దేవుడు పిలుచుకొని ఆ తర్వాత దేవుని సంఘాన్ని పంపించాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఇట్లా పెద్ద ఏసీ ఉంటుందని ఏమీ లేనప్పుడు దేవుని సేవకుని పిలిచాడు. ఈ 32 సంవత్సరాలు దేవుని సేవకుని దేవుడు నడిపించాడు, దేవుడు పోషించాడు. దేవుడే దేవుని సేవకుని పోషించేవాడు. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. హల్లెలూయా. ఇజ్రాయేలు అంతా పరిగెడుతూ దేవుని సేవకుడితో దేవుడు అలసిన రీతిలో దేవుని సేవకుడిని పోషిస్తున్నాడు. ఆహారం పంపించాడు. ఆఖరికి ఒక మాట వర్తమానం చెప్పడం ఏమిటంటే, ఆయన తట్టి లేపి తిని చాలు, తిని భోజనం చేసి లేగు, శక్తికి మించిన ప్రయాణం, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. దేవుని స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఈ మాట చెప్తాను, నీ శక్తికి మించిన, నాకు చెప్పట్లేదు అట్లా ఉంది ఇది, నా శక్తికి మించిన ప్రయాణము నాకున్నది. ఆమేన్. ఇప్పుడు ఏమిటట, దేవుని దూత వచ్చి ఏలియాకి చాలు నాన్న, డిప్రెషన్ చాలు, ఇవన్నీ చూద్దాం, ఓకే, బాధపడ్డావు నిజమే, పరిగెట్టావు నిజమే, ఇంక చాలు చాలు అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది, ఇంక అందులోనే ఉండిపోయి ఇంకా ఆదరిస్తుంటే అట్లా కొంతమంది ఇలా బాగుంటుంటే ఎంత బాగుంటుంది కదా, చాలు. ఇంకా కొన్నిసార్లు మనకు వ్యాధి వస్తే, బాధ వస్తే ప్యాంపరింగ్ చేస్తుంటారు కదా, అది తిన్నానా, ఏం కావాలన్నా, దోశ కావాలా, ఇడ్లీ కావాలా, పూరీ కావాలా, నేను కొట్టేసావు మమ్మీ, ఇప్పుడు ఏం కావాలి చెప్పు, నేను మర్చిపో, ఎంత పుచ్చుకిస్తున్నాను నాన్న, చెప్పు నాన్న, ఏం కావాలన్నా,
మసాలా దోశ, ఇడ్లీయా, ఏం కాదు, అప్పుడే ముద్దు వచ్చినప్పుడే ఏదో ఎక్కాలట, అప్పుడే ముద్దు, అప్పుడు అయిపోయింది. ఆ ముద్దు కాలమైన ప్రతిదానికి సమయం కలదు. ఆ సమయం అయిపోతుంది అనమాట. ఏలియాక అయిపోయింది, నువ్వు బాధపడ్డావు, పరిగెట్టావు, ఓకే అయిపోయింది, ఇంక రెస్ట్ నో అప్పుడే రెస్ట్ కాదు, ఇంకా పని ఉంది. అయిపోయింది అనుకోవద్దు, ఇంకా చాలా పని ఉంది నీకు. దేవునికి నీతో చాలా పని ఉంది. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. నీ శక్తికి మించిన పని, నా శక్తికి మించిన పని దేవుడు ఆయన శక్తి చేత ఆయన నింపి ఆయన చేయించుకోబోతున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. గట్టి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఇది అయిపోలేదు, ఇది అంతం కాదు, ఆరంభం. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా, హల్లెలూయా. This is not the end. This will be the new beginning of your life. నీ జీవితానికి నూతన ప్రారంభం. ఆయన సమస్తముని నూతన పరిచే దేవుడు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, గెట్ సెట్ రెడీ గో అంటారు. ఎక్కడ? పరుగు పందెము రేస్లో. ఆ రేస్లోని ఒక దేశం నుండి ఆయన పేరు మర్చిపోయాను నేను, పరిగెడుతూ ఆ రేస్లో వెళ్తూ మధ్యలో పడిపోయి ఆ తుప్పల్లోనే అన్నింటిలో రాలిపోయి జారిపోయి పడిపోయాడు. ఒలింపిక్స్ రేస్లో రేసినప్పటికీ అన్ని దాటుకొని అందరూ వెళ్ళిపోయారు. చాలా గంటలు అయిపోయి అందరూ చేరిపోయారు. అయినప్పటికీ ఈయన పరిగెడుతూ రక్తాలు కారిపోయి ఇవన్నీ చిందించిపోయి ఎన్ని పరిగెడుతూ వస్తున్నాడు యవనస్తుడు. ఇలా అందరూ వచ్చింది, ఇంక అంతా అయిపోయింది. అందరూ ప్రేక్షకులు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ దేశం నుండి వచ్చినటువంటి యవనస్తుడు పరిగెడుతూ రక్తాలు కారిపోయి చిందించి వస్తుంటే, ఏం నాయన ఇంట్లో ఆఖరి గడికి వచ్చి ఆ రేస్ దాటింది, అవతల పక్క ఫినిష్ రేస్ లైన్ దాటి అవతల పక్క పడిపోయాడు. వెంటనే వచ్చి నీళ్ళు ఇచ్చి లేపి, ఎందుకు ఇట్లా పరిగెట్టవు, అక్కడ తుప్పల్లో పడిపోక ఇది జరిగేది కదా, ఇదే అయింది అయిపోతుంది. నో నన్ను నా దేశం నా నుండి పంపించారు, నా దేశ ప్రజలందరూ చూస్తూ ఉంటారు, నేను ముగించానా, నేను ఎక్కడున్నాను, నేను ఎక్కడికైనప్పటికీ నేను ముగించడమే ప్రాముఖ్యమైన. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. అపోజిట్ పౌలు నా పరుగు నేను కనమటించాను. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, ఇట్స్ నాట్ ది ఎండ్, ఇట్ విల్ బి ద న్యూ బిగినింగ్. నూతన సంవత్సరంకి వెళ్ళక మునిపే దేవుడు సమస్తమును నూతన పరిచే దేవుడు. దేవుని స్తోత్రం కలిగి హల్లెలూయా. ఏలియా అయిపోయిందంటే ఓకే అని లేదు దేవుడు. ఏలియాకి దేవుడు అన్నాడు, శక్తికి మించిన ప్రయాణం, నీ శక్తికి మించిన ప్రయాణము నీకున్నది. ఆయన లేచి సిద్ధపడమన్నాడు. ఆ ఆహారం తిని, ఆ ఆహారం బలము చేత ఎన్ని దినాలంట? 40 దినాలు. ఎన్ని దినాలు? మధ్యలో ఎక్కడైనా బ్రేక్ ఉందా? నో బ్రేక్స్ లేవు, ఏమి 40 దినాలు పరిగెడుతూ హోరేబు పర్వతము, దేవుడు పర్వతమునకు ఆయన చేరాడు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. ఒక దినానికే ఆయన శక్తి వలన ఆగిపోయిన ఈయన 40 దినాలు పరిగెట్టి ఏంటంట? దేవుడిచ్చిన శక్తి చేత. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన శక్తి మన బలము చేత అయితే ఒక దినముగా అయిపోయింది, ఒక గంటగా అయిపోవచ్చు, 2 రోజులుగా అయిపోవచ్చు, 10 సంవత్సరాలుగా అయిపోవచ్చు. కానీ దేవుడు తాకిన తర్వాత, దేవుడు ఒక ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత, దేవుడు ఒక రెవల్యూషన్ ఇచ్చిన తర్వాత, దేవుడు ఉనికి తర్వాత ఏం చేశాడు? 40 దినాలు ఆ శక్తి చేత, ఆ బలము చేత 40 దినాలు ప్రయాణము ఆయన చేశాడు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. ఇంకా బలం అయిపోయింది, ఫిజికల్గా వీక్ అయిపోయింది, ఎలా జరిపోయింది అది అయిపోయింది. ఇంకా అన్ని ద్వారాలు మూయబడ్డాయి. ఆల్ క్లోజ్డ్ అనుకోవద్దు. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లోజ్డ్, లుక్ అన్ టు గాడ్. హీ ఈజ్ యువర్ ఆన్సర్, హీ ఈజ్ యువర్ వే, హీ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ. అన్ని మూయబడినప్పుడు అన్ని తట్టు ఇటు చూసాం, రైట్ లెఫ్ట్ బ్యాక్ ఫ్రంట్, అన్ని ద్వారాలు మూయబడ్డానికి అర్థం ఏంటంట? లుక్ అబో, పరలోకం వైపు చూడు, దేవుని వైపు చూడు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. ఆయన వైపు చూసినప్పుడు ఆయన చేయి పట్టి లేపే దేవుడు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వర్తమానమైన నీ శక్తికి మించిన ప్రయాణము దేవుడు నీకు ఇస్తున్నాడు. నువ్వు చేయగలిగిన దానికంటే దేవుడు నీతో చేయించేటువంటి దేవుడు నీకున్నాడు. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. అది శారీరకమైనటువంటి బలహీనత అవ్వచ్చు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు, ఆత్మీయ జీవితం ఇంకేదైనా కావచ్చు, ఎనీథింగ్ ఏదైనప్పటికీ ఈ రాత్రి దేవుడు అన్నాడు, నీ శక్తికి మించిన ప్రయాణము నువ్వు చేయబోతున్నావు. అది ఎవరి వల్ల అంట? శక్తినిచ్చు దేవుని వల్ల, బలమునిచ్చు దేవుడి వల్ల. ఆయన శక్తి చేత, ఆయన బలము చేత మనం నింపి ఆయన చేయించవలసిన పని జరిగిన తర్వాతనే దేవుని సన్నిధికి మనం చేరుతాం. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. యేసయ్య అంటున్నారు శిలువ మీద అన్ని మాట్లాడిన తర్వాత, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అని చెప్పారు. అప్పుడు దేవుని సంగమం అపోజిట్ పౌలు అంటాడు, నా పరుగు ఐ హ్యావ్ ఫినిష్డ్ మై రేస్. దేవుని సంగమం ఈ రాత్రి
గత సంవత్సరంలో ఎక్కడెక్కడైతే ఓడిపోయాము, ఈ సంవత్సరం అంతట్లో 24 అంతట్లో ఎక్కడెక్కడైతే బలహీనపరచబడము, ఎక్కడెక్కడైతే కురింగిపోయాము, అది శారీరకం అవ్వచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే, ఏది మనల్ని కొట్టిందో, ఏదైతే మనల్ని కూల్చిందో, ఏదైతే మనల్ని దిగ్భ్రాంతికి లోను చేసిందో, వేదనకులకు లోను చేసిందో, మనల్ని కృంగదీసిందో, మనల్ని అవమానపరిచిందో, మనల్ని నలగొట్టిందో, లేకపోతే ఏదైతే ఇంకొక మనల్ని నలగొడుతుందో, ఆయాసపరుస్తుందో, అవమానపరుస్తుందో, దుఃఖపరుస్తుందో, దేనివల్ల అయితే మనం ఎగరలేకపోతున్నాం, దేనివల్ల అయితే మనం స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాం, దేనివల్ల అయితే ఏ కాడైతే మన మెడల మీద మన మెడ ఉంచుతుందో ఆ కాడి అంతటిని దేవుడు విరిచి ఆయన కాడిని ఆయన శక్తితో నింపి ఆయన కొరకు జీవించడానికి దేవుడు మనల్ని తీసుకెళ్ళిపోతున్నాడు. దేవుడి మాటలు దీవించిన కాక దేవుని అందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి లేచి నిలబడదాం, ఆయన వైపు చూద్దాం, ఆయన ఆరాధిద్దాం. అందరం కూడా లేచి నిలబడదాం, రెండు కళ్ళను మూసుకుందాం, దేవుని వైపు మన హృదయం ఎత్తాం, మన కన్నులు ఎత్తుదాం, మన చూపు ఆయన వైపు చూద్దాం. ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు మనల్ని దర్శించులాగన, మన మీద ఉన్న ప్రతి కాడి కూడా విరగొట్టబడిలాగున. శక్తి వల్ల నా బలం వల్ల జరగలేదు ప్రభువా, ఓ ప్రభువా కనికరించు. ఏమి ప్రార్థించాలనుకున్నారు, ఏమి దేవుని సన్నిధిలో చెప్పాలనుకున్నారు, ఏమి దేవుని సన్నిధిలో మాట్లాడాలనుకుంటున్నారు, ఏది వ్యక్తపరచాలనుకున్నావు, ఏమి చెప్పాలనుకుంటున్నావు, ఏమి దేవునికి నీ హృదయమును చూపించాలనుకున్నావు, అవన్నీ చూపించా. హల్లెలూయా హల్లెలూయా. నా తోడు నీవేగా, మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతం, యేసయ్యా జీవితాంతం. ఈరోజు చేయిస్తూ ఆయనకి చెప్దామా, మరొకసారి నా చేయి పట్టుకున్న ప్రభు, నీ చేయి విడిచిపెట్టేస్తాను ప్రభు, అనేక మార్లు చేయి విడిచిపెట్టేస్తాను, నా జీవితాన్ని నేను తీసేసుకున్నాను. లార్డ్ ప్లీజ్ హోల్డ్ మై హ్యాండ్ అగైన్. నేను జారిపోతున్నాను ప్రభు, నేను పడిపోతున్నాను ప్రభు. యేసయ్యా నా చేయి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో. లోక సంద్రము నా పైకి ఎగసినా, విశ్వాసనవలో కలవరమే రేగినా, లోక సంద్రము నా పైకి ఎగసినా, నా విశ్వాసనవలో కలవరమే ఎగసినా, విడువగలనా ఓ నిమిషమైనను, విడువగలనా ఓ నిమిషమైనను. యేసు నా చేయి విడచినా, యేసు నా చేయి విడచినా. ఈ రాత్రి మరొకసారి చెప్దామా, యేసయ్యా నా చేయి పట్టుకోండి అయ్యా, నా చేయి పట్టుకోండి ప్రభా, నా జీవితాన్ని పట్టుకోండి ప్రభా, నా బ్రతుకుని పట్టుకో ప్రభా. హోల్డ్ మై లైఫ్ లార్డ్, ప్లీజ్ హోల్డ్ మై లైఫ్, హోల్డ్ మై హ్యాండ్. నా బ్రతుకును, నా జీవితమును, నా పరిస్థితులు, నా అన్నిటిని పట్టుకోండి ప్రభా. నేను పట్టుకుందాం అనుకున్నాను, నేను జీవించేద్దాం అనుకున్నాను, నేను విఫలమైపోయాను, నేను పడిపోయాను, నేను కృంగిపోయాను. ఈ రాత్రి మరొకసారి చెప్దామా, ఓ హల్లెలూయా. జారిపోకుండా నేను పడిపోకుండా యేసయ్యా, యేసు నా చేయి పట్టు, యేసు నా చేయి పట్టుకో.
అయినట్లు యేసు నా చేపట్టుకు యేసు నా చేపట్టుకో. స్వరమెత్తు చెప్దామా అందరం కలిసి? జారిపోకుండా బిగ్గరగా పడిపోకుండా యేసయ్యా. స్వరమెత్తు చెప్దాం, బిగ్గరగా చెప్దాం. దేవుని బలమైన సన్నిధి జీసస్, జీసస్, యేసు, యేసు, యేసయ్యా, జీసస్, యేసయ్యా, ఓ రిబల షందల రబబా, యేసయ్యా, యేసయ్యా, జీసస్, బిగ్గరగా స్వరమెత్తు. ఓ రిబల షందల రబబా. Touch him, Lord. Anoint him, Lord. అభిషేకించండి, 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 అభిషేకించండి. మీ సన్నిధి దిగవచ్చును గాక. ఓ touch him, Lord. Touch him, Lord. Touch him, Lord. In the name of Jesus. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. Jesus, touch him, Lord. 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 Hit him. Touch, Lord. This is your vessel. Yes, sir. Yes, sir. Jesus. Jesus. It is Jesus. Jesus. Oh, yes, sir. Yes, sir. Oh, Jesus. Touch him. Touch him, Lord. Jesus. It's Jesus. Yes, sir. Oh, yes, sir. Yes, sir. Yes, sir. తాకండి, తాకండి, అభిషేకించండి, బలపరచండి. ఓ ప్రభువా, మీరు స్వాధీనపరచుకోండి. యేసయ్య దిగిరండి, యేసయ్య దిగిరండి, యేసయ్య దిగిరండి, యేసయ్య దిగిరండి. ఓ ప్రభువా, ఓ రాజా, కనికరించండి అయ్యా, కనికరించండి ప్రభువా. ఓ రాజా, ఓ కనికరము గల ప్రభువా, తాకండి అయ్యా, తాకండి ప్రభువా, ముట్టండి ప్రభువా. మీరు దిగిరండి అయ్యా, మీరు తాకండి ప్రభువా, మీరు తాకండి నాయనా. ఓ లార్డ్, టచ్ హిమ్ లార్డ్. మీరు దర్శించండి, మీరు దర్శించండి, మీరు దర్శించండి. యేసయ్యా, యేసయ్యా, ఓ యేసు ప్రభువా, మీరు దర్శించండి, మీరు దర్శించండి. ఓ ప్రభువా, మీరు స్వాధీనపరచుకోండి, ఈ జీవితాన్ని మీరు స్వాధీనపరచుకోండి, అభిషేకించండి. ఓ శక్తిగా మించిన నీ కొరకు లేవనెత్తండి. ఓ మునిపెన్నడు లేని నీ సన్నిధితో నింపండి, మీ ప్రసన్నతతో నింపండి, అభిషేకించండి. ఓ ఎవరి కాలంలో నీ కాటిని పోయేటకు, ఎవరి కాలంలో నీ కాటిని పోయేటకు, ఎవరి కాలంలో నీ కాటిని పోయేటకు అభిషేకించండి. యేసయ్యా, అభిషేకించండి, బలపరచండి, లేవనెత్తండి. ఓ రాజా, ఓ శక్తికి మించిన శక్తికి మించిన ప్రయాణము చేయటకు నీ శక్తితో నింపండి, అభిషేకించండి, అభిషేకించండి. శక్తికి మించిన ప్రయాణముతో, ఓ శక్తికి మించిన శక్తిని తెచ్చేయండి, ఆ ప్రయాణము కొనసాగించండి. నీ శక్తితో నింపండి, శక్తితో నింపండి, బలపరచండి, ధైర్యము తెచ్చేయండి, అభిషేకించండి. ప్రభువా, ఆ గాయపడిన గాయాలను కట్టండి. తండ్రివి నీవే, రక్షకుడు నీవే, ఆదరించువాడు నీవే, ఉన్నవా దార్చువాడు నీవు ప్రభు. బలపరచండి, కనికరించండి. తండ్రి కంటే తండ్రి వాడు అయ్యా. ఓ ప్రభు, కనికరించున్నాడు, బలపరచు, మధుర ప్రేమ బలపరచు. గాయములను కట్టువాడు నీవు, గాయమును కట్టండి, గాయమును కట్టండి. ఓ రాజా, బలపరచు. శక్తికి మించిన ప్రయాణం, భయపడవద్దు. శక్తికి మించిన ప్రయాణం, అది నడిపించేవాడు నీ శక్తి కాదు, ఆయన శక్తి చేత నింపుతాడు, ఆయన బలముతో నింపుతాడు. ఓ శక్తికి మించిన ప్రయాణం, శక్తికి మించిన బలము, నీ బలము తెచ్చి విడిచిపెట్టేయవద్దు ప్రభా. మరలా పట్టుకోండి ప్రభా, మరలా పట్టుకోండి.
వాడుకోండి వాడుకోండి ప్రభు, వాడుకోండి ప్రభు, బలం ఇచ్చండి ప్రభు, వాడుకోండి నాయన, వాడుకోండి ప్రభు. ఓ నాయన మీ సన్నిధిలో వాడుకోండి ప్రభు, కనికరించండి, కనికరించండి, కనికరించండి. ఓ లార్డ్ హ్యావ్ మెర్సీ, అభిషేకించండి, మీ సన్నిధితో నింపండి. ఓ హల్లెలూయా, హల్లెలూయా, we praise you Jesus. నీ ప్రసన్నత అభిషేకించండి నాయన. నీవు తప్ప మాకెవరున్నారు ప్రభు? నీవే దేవుడు, నీవే ప్రభువు, నీవే రక్షకుడవు. స్వాధీనపరచుకొని కన్నీటిని తుడిచేవాడు నీవు. ఓ ఒంటరి వాడు, ఆ దుఃఖంలో పడివాడు నీవు. ఓ రాజా కనికరించు, కనికరించు. హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు నీవు, నేను హృదయ పరిస్థితులు ఎరిగిన దేవుడు పోయి మీరు కట్టండి. ఓ హీల్ దిస్ వెసల్, హీల్ దిస్ వెసల్, హీల్ దిస్ వెసల్, హీల్ దిస్ వెసల్, హీల్ దిస్ వెసల్. జీసస్, జీసస్, యేసయ్యా తాకండి, యేసయ్యా తాకండి, యేసయ్యా, ఓ యేసయ్యా, యేసయ్యా తాకండి, యేసయ్యా కనికరించండి అయ్యా, యేసయ్యా కనికరించండి అయ్యా, కనికరించండి యేసయ్యా, కనికరించండి, కనికరించండి, కనికరించండి యేసయ్యా, కనికరించండి, కనికరించండి. హ్యావ్ మెర్సీ, కనికరించండి, 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 కనికరించండి. మరలా అభిషేకించండి, మరలా మీ ఆత్మతో నింపండి. ప్రతి పరిస్థితిని సరిచేయండి, క్రమపరచండి. అభిషేకించండి, 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 అభిషేకించండి. ఓ హల్లెలూయా ప్రభా, పట్టుకో ప్రభా, పట్టుకోండి, గట్టిగా పట్టేసుకోండి ప్రభా, గట్టిగా పట్టుకోండి ప్రభా, పట్టుకోండి ప్రభా. ఓ యేసయ్యా, యేసయ్యా కనికరించండి, కనికరమ గల దేవా, కరుణావాత్సల్యం గల దేవా కనికరించు. ఓ హల్లెలూయా, కనికరించు, కనికరించు. మరలా లేవనెత్తండి, మరలా బలపరచు, మరలా కనికరించు. కనికరించు, కనికరమ గల దేవుడు గట్టిగా పట్టుకోండి. ఈ జీవితాలను పట్టుకోండి, జీవితాన్ని పట్టుకోండి, జీవితాలను పట్టుకోండి, జీవితాలను సరిచేయండి. ఓ ప్రభు అయ్యా, మా పక్షం ఉన్నవాడు నీవు అయ్యా. ఈ జీవితాన్ని మీరు స్వాధీనపరచు. నీ కొరకు జీవించే కృప తెచ్చు, నీ కొరకు జీవించే కృప తెచ్చు అయ్యా. యవన కాలము జీవితాన్ని మీరు గట్టిగా పట్టుకోండి అయ్యా, మీరు స్వాధీనపరచు. నీ కొరకు జీవించే కృప తెచ్చి, నీ కొరకు నిలబడే కృప తెచ్చి. కనికరించు, 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 కనికరించు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, ఓ నా సమస్తము, నా సమస్తము.
యేసయ్యా. మా దేవానికి కొందనాలు. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త, ఆలోచనకర్త స్తోత్రం, పరమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం. హల్లెలూయా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా. అత్యున్నతిని ఆరాధిద్దామా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నిన్నే ఆరాధింతును నిన్నే, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే ఆరాధింతు. సంగమంతా కలిసి హల్లెలూయా, 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 ఆమేన్. ఆయన తండ్రి వలె జాలిపలే దేవుడు, ఎన్నడూ మనలను కాదనే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ మనలను చేర్చుకునే దేవుడు. ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, ఆయన కనికరించాడు, ఆయన లేవనెత్తాడు, ఆయన బలపరిచాడు, ఆయన స్వస్థపరిచాడు. ఆయనే యేసు ప్రభువే, ఏ మనుష్యుడు కాదు, ఏ మనుష్యుడు కాదు. యేసు ప్రభువే నిన్ను తాకినది, నిన్ను ముట్టింది, నిన్ను బలపరిచింది, నిన్ను లేవనెత్తింది, నిన్ను బ్రతికింపజేసినది, మనలను బ్రతికింపజేసింది, మనలను నిలవబెట్టినది, మనలను ముట్టినది, మనలను స్వస్థపరిచినది, మనకు ఆదరణ, మనకు బలము, మనకి శక్తి అయినది యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే. ఆయనే, మరి ఎవ్వరును కాదు. కాబట్టి ఆయన నామమే హెచ్చవలసినది, ఆయన నామమే ఘనపరచబడవలసినది, ఆయన కొరకే మనము జీవించవలసినది. ఆయనను బట్టి మనం ఉనికి కలిగి ఉన్నాం, ఆయనలోనే మనం బ్రతుకుచున్నాము, ఆయన వలనే మనం బ్రతుకుచున్నాము. ఆయనే మన ఆశ్రయము, ఆయనే మన దుర్గము, ఆయనే మన దాగు స్థలము,
ఆయనే మన శాంతి సమాధానము, ఆయనే మన నెమ్మది ధైర్యము, ఆయనే మన పక్షమున యుద్ధము చేయవాడు. కాబట్టి ఆయన మీద ఆధారపడుతూ, ఆయన మీద ఆనుకుంటూ రాబోతున్న సంవత్సరం అంతా మనం జీవించినట్లు దేవుడే మీద ఆనుకుంటూ, దేవుడే ఆశ్రయంగా ఉంటూ, ఆయనను చూస్తూ, ఆయన వైపు, ఆయన చిత్తంలో మనం కొనసాగుటకు తగిన కృప ఆయనే మనకు దయచేయును గాక. యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని కన్యని సహవాసము కూడిన సంఘమంతటికి తోడయండి, సంఘమంతటిని సర్వసత్యములనికి నడిపించును గాక. ఆమేన్.